అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కోడలి కాపురం కూతురి పెత్తనం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఛానల్ని విజిట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కథలు చూసి వెళ్ళిపోతున్నారు. తప్పకుండా లైక్ చేసి మంచి మంచి కంటెంట్తో ఉన్న స్టోరీస్ ఎన్నో ఉన్నాయి. ఆ స్టోరీస్ అన్నీ మీరు ఒకసారి విని ఆనందించండి. నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో ఆ కథల్ని షేర్ చేసుకోండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేసి బూస్ట్ చేస్తూ ఒక మంచి లైక్ చేయండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? గుణశేఖర్ వాళ్ళది చాలా మంచి కుటుంబం. నిజంగానే గుణశేఖర్ గుణమున్న మనిషి తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ కష్టపడతాడు. గవర్నమెంట్ ఉద్యోగం, అది పెద్ద స్థాయిలో ఉన్న ఉద్యోగంలో ఉన్నాడు. అమ్మా నాన్నలకి ఎదురు చెప్పని కొడుకు. ఆ అమ్మా నాన్నలకి ఎంతో ఇష్టమైన కొడుకు. వాళ్ళు ముగ్గురు కొడుకులు ఉన్నప్పటికీ కూడా పెద్ద అబ్బాయి అబ్రాడ్లో, రెండో అబ్బాయి అబ్రాడ్లో సెటిల్ అయితే గుణశేఖర్ మాత్రం అమ్మా నాన్నల మాట విని ఇండియాలోనే గవర్నమెంట్ ఉద్యోగాన్ని సంపాదించాడు. అది మంచి సెక్టార్లో ఉన్నాడు కొడుకు. స్థిరచరాస్తులకి ఏ లోటు లేదో. పెద్ద కొడుక్కి రెండో కొడుక్కి పంపకాలు అయిపోయిన తర్వాత వాళ్ళ పేరిట కాస్త ఉంచుకొని మిగతాది పొలాలు కానీ స్థలాలు కానీ ఒక 3 ఇళ్ళు కానీ దానికి తోడు క్యాష్ పరంగా కానీ రేపు రాబోయే కోడలకి బంగారం వెండి పరంగా కానీ గుణశేఖర్ వాటా భారీగానే అప్పచెప్పారు అమ్మా నాన్నలు. దానికి తోడు మంచి జీతం వస్తుంది, పై డబ్బులు బోల్డ్ అంత వస్తాయి. ఇక కొడుకుని ఎవరినైనా ప్రేమించావా అంటే లేదని నవ్వేశాడు ఆయన. దాంతో వాళ్లే సంబంధం వెతికి జయలక్ష్మినిచ్చి పెళ్లి చేశారు. జయలక్ష్మి పావలా కట్నం తీసుకురాలేదు. చెప్పాలంటే ఒంటి మీద కట్టుబట్టలు సైతం పుట్టింటి వాళ్ళు పెట్టినే కాదు, అమ్మాయి గుణవంతురాలనే దాంతో చేసుకొని తీసుకొచ్చారు గుణశేఖర్ తల్లిదండ్రులు. జయలక్ష్మి వచ్చిన నెల రోజులకే ఒక రోడ్డు యాక్సిడెంట్లో గుణశేఖర్ తల్లిదండ్రులు చనిపోయారు. పోతూ పోతూ వాళ్ళు వాళ్ళ పేరిట ఉన్న ఆస్తి రేపు గుణశేఖర్కి ఒక కొడుకు పుడితే గుణశేఖర్ కొడుక్కి చెందేటట్టుగా వాళ్ళు రాసి ఆ పత్రాలు లాయర్ గారి దగ్గర పెట్టి పోయారు. ఇక ఆ తర్వాత గుణశేఖర్ అందరూ భార్య పాదం మంచిది కాదని, అడుగు పెట్టి అత్తామామల్ని మింగిందని అన్న ఆవిడని ఏ రోజు ఒక్క మాట కూడా అని ఎరగడు. ఆయన అలవాట్లు ప్రత్యేకంగా ఉంటాయి. పొద్దున్నే లేస్తాడు, జాగింగ్కి వెళ్ళొస్తాడు, ఆ తర్వాత వెళ్ళి స్నానం చేస్తాడు, బ్లాక్ కాఫీ కానీ గ్రీన్ టీ కానీ తాగుతాడు, పక్షులు కిలకిలా రావాలు వింటూ. ఆ తర్వాత ఆయన స్నానం చేసుకుని పూజ చేసుకున్న తర్వాత అప్పటికి జయలక్ష్మి నిద్రలేస్తుంది. నువ్వు పొద్దున్నే ఎందుకు లేవలేదు, నువ్వు నాకు కావలసినవన్నీ ఎందుకు అందించలేదు, ఇలాంటి వాదనలు, ఘర్షణలు, గొడవలు పెట్టుకునే తత్వం కాదాయంది. ఆ తరువాత అప్పుడు లేచి తను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి అని అనుకునే తత్వం ఏమీ కాదు. ఇక తను ఫ్రెష్ అయి కాఫీ పెట్టుకొని వచ్చేలోపు ఆయనే ఒక కప్పు కాఫీ పెళ్ళానికి కూడా కలిపి అక్కడ పెట్టి ఆయనే టిఫిన్ చేసుకుని ఆ టిఫిన్ ఆయన ప్లేట్లో పెట్టుకొని తింటూ భార్యకు కూడా పెట్టిస్తాడు. ఈలోపు వంటమ్మాయి వస్తుంది. వచ్చి వంటమ్మాయి హడావిడిగా టకాటకామని చెప్పి గబగబా ఇక భోజనం ప్రిపేర్ చేసి ఆయనకి క్యారియర్ ఇచ్చేస్తుంది. తీసుకొని వెళ్ళొస్తాను జయ అని చెప్పి వెళ్ళిపోతాడు ఆయన. ఆ తర్వాత ఇంట్లో పనివాళ్ళు పనులు చేసుకుంటారు. వంటమ్మాయి తను చెప్పిన డిషెస్ ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టుద్ది. స్నానం చేసి తీరిగ్గా 12 గంటలకి నైటీ విప్పి అప్పుడు తనకు నచ్చిన చీరో లేకపోతే డ్రెస్సో వేసుకొని టీవీకి ఎదురుగా ఏసీలో కూర్చొని ఆ తర్వాత తిని అలిసిపోయి వెళ్ళి అలా మధ్యాహ్నం పడుకుంటుంది. ఆయనే భోంచేసావా అని మెసేజ్ పెడతాడు. దానికి అనో హమ్ అనో అనో తప్ప రిప్లైలు ఉండవు. ఆయన ఇక్కడి నుంచి ఏమీ అడగడు. ఆ తర్వాత పడుకొని నిద్రపోయి సాయంత్రానికి ఒళ్ళు విరుచుకుంటూ నిద్రలేస్తుంది. రోజు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఆయనకి పళ్ళు, స్వీట్స్, పువ్వులు కంపల్సరీగా తెచ్చే అలవాటు ఉంటుంది. తీసుకొచ్చినవి డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఆయన వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వచ్చి ఆయనకి ఈవినింగ్ స్నాక్స్ వంటమ్మాయి చెప్పినవి ఈవిడికి, ఆయన చెప్పినవి ఆయన లైట్గా తీసుకుంటాడు. అవి ఒక ఫ్రూట్ జ్యూస్ తీసుకొచ్చి అక్కడ పెట్టుద్ది. అది తాగేసి ఆయన గుడికి వెళతాడు. అలా గుడికి
గుడికి నడుచుకుంటూ వెళ్ళి కాసేపు దేవుడి దగ్గర కూర్చొని జపం చేసుకొని ప్రశాంతంగా తిరిగి వచ్చి అలా ఒక అర్ధగంట విశ్రాంతి తీసుకున్న తర్వాత కాసేపు టీవీ చూస్తాడు. ఆ తర్వాత నైట్ భోజనం ఆయనకి నచ్చింది ఆయన, ఈవిడికి నచ్చింది ఈవిడ తింటారు. ఆ తర్వాత పడగదిలోకి వెళ్ళిన తర్వాత ఆయన పుస్తకం చదువుకుంటూ ఒక్కోసారి పడుకుంటాడు. ఒక్కొక్కసారి భార్య మీద చెయ్యేసుకుంటే ఆవిడే ఆయన్ని దగ్గరికి తీసుకుంటుంది. కలయికలు అయిన తర్వాత ఆయన మళ్ళీ స్నానం చేసి వచ్చి పడుకుంటాడు. ఆవిడ అలా అలిసిపోయి పడుకుంటుంది. ఇది వీళ్ళ దినచర్య. ఇలా రోజులు గడిచిపోతూ కాలచక్ర ప్రవాహంలో పెళ్ళైన 2 సంవత్సరాల తర్వాత జయలక్ష్మి కడుపుతో ఉండి పెళ్ళైన 3వ ఏట పిల్లని ప్రసవించింది. జ్వాల అని పెట్టింది పిల్ల పేరు. ఆ తర్వాత కూతురు పుట్టిన 5 సంవత్సరాలకే మళ్ళీ గర్భవతి అయ్యి కొడుకు పుట్టాడు. శ్రీకర్ అని పేరు పెట్టుకుంది. తల్లికి పూర్తి స్వతంత్రత. పిల్లల్ని ఎప్పుడు కనాలి, ఎన్నాళ్ళు ఆపుకోవాలి, పిల్లలకి ఏ పేరు పెట్టాలి, ఏ విషయంలో ఆయన కలగజేసుకోడు. జీతం రాగానే ఆయనకు అవసరమైనంత అమౌంట్ పక్కన పెట్టుకొని మిగతా జీతం కవరు దేవుడి దగ్గర పెట్టేస్తే ఆవిడే తీసుకుంటుంది. ఆయనకి ఎదురు మాట్లాడటం, ఘర్షణలు, గొడవలు, వాదనలు ఈ నేల కాపురంలో ఏ రోజు లేవు. ఆ తర్వాత పిల్లని ఏ ప్లే స్కూల్లో వేయాలి నిర్ణయం తంది. ఫీజులు కట్టాల్సింది ఆయన మాత్రం మిగతా వాళ్ళుండే ఇల్లు కాక ఉన్న 3 ఇళ్ల మీద అద్దెలు తీసుకొచ్చి అక్కడ పెడతాడు. ఆ తర్వాత పొలం కౌలు డబ్బులు తీసుకొచ్చి అక్కడ పెడతాడు. స్థలాలు లీజుకి ఇచ్చిన డబ్బులు తీసుకొచ్చి దేవుడి దగ్గర పెడతాడు. ఇక అత్తగారు పోతూ పెట్టిన బోల్డ్ అంత బంగారం జయలక్ష్మి దగ్గర అలాగే ఉంది. అది కాకుండా పెళ్ళైన దగ్గర నుంచి ఆయన కొంటూనే ఉన్నాడు. తన నచ్చినవి కొనుక్కుంటూనే ఉంది. పిల్ల పుట్టిన తర్వాత పిల్లకి చేయించాల్సినవన్నీ 3వ సంవత్సరంలోపే చేయించి పక్కన పెట్టుకుంది. ఆయన అసలు అవి ఏ విషయంలో ఏమీ కలుగజేసుకోడు. ఆయన తరహా ధోరణే అది. మౌనమునిలా ఉంటాడు. ఇక ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా పిల్లకి 10 ఏళ్ల వయసు, పిల్లాడికి 5 ఏళ్ల వయసు వచ్చాయి. పిల్ల 5వ తరగతి పూర్తయింది. పిల్లాడు అప్పుడే ఎల్కేజీ, యూకేజీ కంప్లీట్ అయిపోయి ఫస్ట్ క్లాస్లోకి వెళ్ళబోతున్నాడు. ఒక రోజున వర్షం పడి కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తున్న ఆయనకి ఉన్నట్టుండి ఎందుకో తల తిరిగినట్టుగా అనిపించి పెద్ద రోడ్డు యాక్సిడెంట్ అయి లారీ గుద్దేసి కారు అక్కడికక్కడే ఆయన చనిపోయాడు. శవాన్ని తీసుకొచ్చి పడుకోబెట్టారు. ఎల్ఐసి డబ్బులు అయితేనేమి ఆయన తదనంతరం ఆయన వాటాకి ఇక వాళ్ళ అమ్మా నాన్నలు పెట్టినటువంటి బ్యాంకులో ఉన్న కోట్ల రూపాయల డబ్బులు అయితేనేమి ఇల్లు, వాకిళ్ళు, పొలాలు, స్థలాలు, బంగారాలు మొత్తం జయలక్ష్మి హ్యాండ్ ఓవర్లోకి వచ్చేసినాయి. ఆ తర్వాత ఆయన దశదిన కర్మకాండలన్నీ అయిపోయాక ఆయన అన్నలు అబ్రాడ్ నుంచి వచ్చి తమ్ముడు పోయాడని బాధపడి వెళుతూ ఒట్టి చేతులతో వెళ్లకుండా పిల్లలిద్దరికీ కూడా ఉంటాయని, జయలక్ష్మి భవిష్యత్తుకు ఉంటాయని పెద్దన్న ఒక 50 లక్షలు, రెండో అన్న ఒక 50 లక్షలు చేతిలో పెట్టి ధైర్యంగా ఉండమ్మా, ఏదైనా అవసరమైతే మాకు ఫోన్ చేయి, మేమున్నామని మర్చిపోవద్దని చెప్పి మరి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయన ఫోటో గోడకు వచ్చింది. ఆ గోడకు వచ్చిన ఫోటోకు దండ వచ్చింది. దాని ముందు 2 దీపాలు వచ్చినాయి. ఆయన ముఖానికో బొట్టు వచ్చింది. ఆ తర్వాత జయలక్ష్మి కూర్చొని ఆలోచించుకోవటం మొదలుపెట్టింది. కోరికలతో దహించుకుపోతోంది శరీరం. ఎంత ఆపుకుంటున్నా కోరికలు ఆగటం లేదు. ప్రతిరోజు మొగుడు తృప్తిపరచాలి. 2-3 సార్లు కూడా కోరుకునే హృదయం తందే. అలాంటిదే ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు తనకి ఏమంత వయసు అయిపోయిందనే, కూతురికి 10 ఏళ్ళు, పెళ్ళై 13 ఏళ్ళు. ఇంతలోపే తనకి వైధవ్యం వచ్చేసిందే. 5 ఏళ్ల కొడుకుని 10 ఏళ్ల కూతుర్ని పెట్టుకొని ఇప్పుడు తను పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉంటే జీవితంలో కోరికలు నాని చేసుకొని తను బ్రతకలేదు. ఉప్పు కారం లేని తిండి తినలేదు. అందమైన రంగుల చీరలు కట్టుకోకుండా పసుపు కుంకుమలకి దూరమై తను బ్రతకలేదు. దాంతోనే పెళ్లి చేసుకుందాం అనుకొని పుట్టింటి వాళ్ళకి ఆ విషయం తెలియజేస్తే నీ బ్రతుకు నీ ఇష్టం అనేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ తర్వాత తనే పర్సనల్గా మ్యాట్రిమోనీకి వెళ్ళి తనే ప్రొఫైల్ ఇచ్చి మరీ సంబంధాలు కావాలని మనీ పే చేసి రిజిస్టర్ చేసుకొని వచ్చింది. ఆ తర్వాత సంబంధాలు రావటం మొదలైనవి. అయితే వస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సంబంధాల వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఒక
భర్త పోయి ఇద్దరు పిల్లల తల్లిని ఈ రోజుల్లో అంటే వేరే విషయం, కానీ ఆ రోజుల్లో భార్య పోయిన వాళ్ళు, డివోర్స్ అయిన వాళ్ళు, లేదంటే వాళ్ళకి ఒక బిడ్డో ఇద్దరు బిడ్డలు ఉన్నవాళ్ళు కదా వస్తారు సంబంధాలు. అలా వచ్చే వాళ్ళు మా అమ్మ నాన్నల్ని మీరు చూసుకుంటే చాలండి, మీ పిల్లల్ని నా పిల్లలుగా చూసుకోగలను నేను, మనకు మీరు మళ్ళీ పిల్లల్ని కనకపోయినా సరే, కానీ నేను మొదట చేసుకున్న అమ్మాయికి మా అమ్మ నాన్నలకి కుదరక విభేదాలు వచ్చి నేను విడాకులు ఇవ్వాల్సి వచ్చిందంటే వీడమ్మ నాన్న పెత్తనాల కింద నేను మగ్గిపోవాలా? నా అత్త మావలే నన్ను పెళ్లి చేసుకొని వచ్చిన నెలకు పోయి పేడా పోయింది దరిద్రం అని నేను అనుకుంటానైతే ఏదో ముదరష్టపుకోవాలా అని డిస్క్వాలిఫై అనుకుందే. ఒక ఆయన నాకు ఇద్దరు ఆడపిల్లలు, నా భార్య రోడ్డు యాక్సిడెంట్లో పోయిందే, మీ బిడ్డల్ని నా బిడ్డలుగా నేను చూస్తాను, నా బిడ్డల్ని మీ బిడ్డలుగా మీరు చూడండి అని ఆస్తిలో నాకున్న దాంట్లో మీ పిల్లలకి నేను వాటా పెడతానంటే ఇప్పుడు వీడి కూతుళ్ళని నేను సవితి కూతుళ్ళుగా కాకుండా సొంత కూతుళ్ళుగా నేను కన్న వాటిగా చూడాలా? నాన్ సెన్స్ అనుకుంది. ఇక ఇంకొక ఆయన నాకు ఒక కొడుకని, నువ్వు నా కొడుకుని నీ కొడుకులా చూసుకోవాలని చెప్తే ఏంటి వీడు నన్ను డిసైడ్ చేసి మాట్లాడుతున్నాడా? పోయిన నా మొగుడికే నేను అంత ఇవ్వలేదో వాడే నా ముందు నోరెత్తేవాడు కాదు, పోయే రోజు దాకా కూడా వాడు నోరు కుట్టేసుకొని బ్రతికాడు. ఎంత డామినేటింగ్ పర్సన్స్ మనకు అసలు కుదరదు లైఫ్లో అనే దాదాపు వేల సంబంధాలు చూడటం, రిజెక్ట్ అయిపోవటం, తనకి కరెక్ట్ కాదనిపించటం, ఇలా ఒక 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. పెళ్ళై కూడా ఇప్పటికి 15 సంవత్సరాలు, ఆయన పోయి కూడా 2 సంవత్సరాలు. పిల్లకు కూడా 12 సంవత్సరాల వయసు వచ్చేసే పిల్ల పెద్ద మనిషి కూడా అయిపోయిందే. ఇంకా ఇక కూర్చొని ఆలోచించుకుంది, ఇలా పెళ్ళిళ్ళు చేసుకోవటం కరెక్ట్ కాదు, పెళ్లి చేసుకొని రేపొద్దున నేను నలుగురిలో అపవాదు పొందాలి, వయసుకు వచ్చిన పిల్లని పెట్టుకొని ఎదుగుతున్న కొడుకుని పెట్టుకొని పోయిన మొగుడిని మర్చిపోయి అంత ఆస్తిపాస్తులు ఆయన ఇస్తే పేదింటి దాన్ని చేసుకొస్తే అలాంటిదే మొత్తం తుంగలో తొక్కేసి తన సుఖం తను చూసుకుందే అన్నట్టుగా నేను పిల్లల దృష్టిలో చెడ్డదాన్ని కాకూడదు, సమాజం దృష్టిలో నేను వేలెత్తి చూపించుకునేలా నా బిహేవియర్ ఉండకూడదు. దాంతో ఇక ఆలోచించింది. ఆలోచనకి ఒక దారి ఆ రోజు దొరికింది. ఆ దారి పేరే తను కాలేజీ చదువుకునే రోజుల్లో తనని ప్రేమించిన ఒక అతను ఆల్రెడీ భార్య పిల్లలు ఉన్నవాడు, వేరే ఊళ్ళో అతనికి కుటుంబం కూడా ఉంది. ఫేస్బుక్ ద్వారా కాంటాక్ట్ అయ్యే అతన్ని ఇక్కడికి రప్పించుకొని ఆ ఊరు నుంచి ఇక్కడికి వాడిని ట్రాన్స్ఫర్ చేయించుకోమందే. వాడు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకున్న తర్వాత వాడికి ఉద్యోగం ఉంది, కట్నం తెచ్చిన పెళ్ళాం ఉంది, ఇంట్లోంచి బయటికి రాదు వాడి పెళ్ళాం, వాడికి 2 పిల్లలు ఉన్నారు, చదువుకుంటున్నారు. అయితే ఇప్పుడు వాడికి తన మీద తీరని మోజుంది, తనకి ఇప్పుడు శారీరక కోరికలు వ్యామోహాలు తీర్చే ఒక మగాడి అవసరం ఉంది. కాబట్టి ప్రపంచం అంతటికీ కూడా అతన్ని బంధువని చెప్పింది. ఇక కూతురికి కొడుక్కి కూడా మన చుట్టాల ఆయన అంకుల్ అవుతారు అని చెప్పి ఇక వాళ్ళకి కనిపించినప్పుడు, అలా లేనప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి వాడు వస్తాడు. ఇక వాడితో శృంగార సామ్రాజ్యంలో తన సుఖాలన్నీ అనుభవించిన తర్వాత వాడు వెళ్ళిపోతాడు. ఇక కాస్త కూతురు ఎదిగేసరికి తన మీద అనుమానం వస్తుందేమోనని వాడిని ఇంటికి రావద్దని చెప్పి ఇక వేరే ఒక ఫ్లాట్ అద్దెకి తీసుకుంది. ఆ ఫ్లాట్కి ఇద్దరు వెళ్ళి ఇక అక్కడే అన్నీ ముగిచ్చేసుకొని బయటికి ఏమీ ఎరుగనట్టుగా తన ఇంటికి వచ్చేస్తుంది. వాడు అటు వెళ్ళిపోతాడు. షాపింగ్కి వెళ్ళానను, సూపర్ మార్కెట్కి వెళ్ళానను, సినిమాకి వెళ్ళానను, గుడికి వెళ్ళానను, ఫ్రెండ్ని కలవటానికి వెళ్ళానను, బంధువుల్ని కలవటానికి వెళ్ళానను, ఇలా చెప్తూ ఇలా రహస్యంగా సీక్రెట్గా ఎఫ్ఐఆర్ని కొనసాగిస్తూ ఇది బాగుంది కదా అని చెప్పి ఇలా హ్యాపీగా వాడు తన దగ్గర నుంచి మనీ ఎక్స్పెక్ట్ చేయడు, తనకు కావలసిన స్వర్గ సుఖాల్ని ఇస్తాడు. వాడు తన మీద వాడికి చచ్చే మోజు, తన కాదని వాడి పెళ్ళాన్ని కూడా ముట్టుకోడు. ఇప్పుడు వాడి తాళి కట్టని పెళ్ళాం తను. అయితే ఒకరోజు వాడి గుండెల మీద పడి ఏడ్చింది, నాకు ఆ రోజే నిన్ను చేసుకుని ఉంటే ఈ గతి పట్టేది కాదు, ఇప్పుడు దీన్ని అక్రమ సంబంధం అంటారు కదూ అని. దాంతో వాడు నువ్వు అలా అనుకోవద్దని వేలుని పక్కనే ఉన్న మేకుతో అలా గీరుకొని మరి నొసట్లో కుంకం పెట్టి ఇప్పుడు నువ్వు నా భార్యవే, ఇది దైవికంగా జరిగిన గాంధర్వ వివాహం అనే పెదవుల మీద ముద్దు పెట్టి దగ్గరికి తీసుకొని పెదవి గట్టిగా కొరికాడు. చూసావా మన
రక్తాలు కూడా కలిసిపోయినాయి అనేపాటికి అతన్ని గట్టిగా కౌగిలించుకొని, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నువ్వు దూరం అయితే నేను చచ్చిపోతాను, నా పెళ్ళాన్నైనా వదిలేస్తానేమో, కానీ నీ అందం ముందు, నువ్విచ్చే సుఖం ముందు, వాత్సాయనుడు కామసూత్రాల్లో రాసిందే చాలా చిన్న విషయం తెలుసా, నువ్విచ్చే సుఖాల ముందు అని వాడు దాసోహమే అయిపోయేవాడు జయలక్ష్మికి. ఇలా రోజులు గడిచిపోతూ కాలచక్ర ప్రవాహంలో నెలలు, సంవత్సరాల కాలం కూతురికి వయసు రావటం అలా గడిచిపోకుంటూ వెళ్ళిపోతుంటే కొడుకుని దగ్గరికి తీసుకుని కూతురికప్పుడు అలా చక్కగా 12 ఏళ్ల వయసు అయితే కూతురికి మాత్రం తన పంచప్రాణాల ప్రేమ అందించాలనుకునేది. తనకు అసలు కొడుకంటే ఇష్టం లేదు, కొడుకు పుట్టాలని కోరుకోను లేదు, వారసుడు కావాలని అనుకున్నదే లేదు. ప్రాణం అంతా పోసి కూతుర్నే కంది. కూతుర్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని, దగ్గర కూర్చోబెట్టుకొని కూతురికి అన్ని రాజకీయ రణతంత్రాలు, వెన్నుపోట్లు, గుంటలు, నక్కల గుణాల దగ్గర నుంచే ఇక కూతురికి అన్నీ నేర్పించేసేదే. పైకి ఏమాత్రం కనిపించకూడదని, తనలాగే మేకవన్నె పులిలాగా ఉంటూ తడిగుడ్డలతో గొంతులు కొయ్యాలని, అసలు మనం ఒకళ్ళని వెన్నుపోటు పొడిచే ఒకళ్ళని గోతిలోకి తోస్తున్నామనే విషయం వాళ్ళకే తెలియకూడదని, తేనె పూసిన కత్తుల్లాంటి మాటలతో ఎదుటి వాళ్ళని చూపులతో వశం చేసేసుకోవాలని, అమాయకంగా ఉండాలని కూతురికి అవన్నీ చెప్పి, దాంతోపాటు ఉన్న ఆస్తి మొత్తం కూతురికే కట్టబెట్టాలనేది తన కోరిక. కూతురంటే తనకి ఆరో ప్రాణం. ఎందుకంటే కూతురు తన పోలిక, తనకి జిరాక్స్ కాపీలా ఉంటుంది. దానికి తోడు బుద్ధులు కూడా తనవే. అందుకని జ్వాలంటే చాలా ఇష్టం. ఒళ్ళో కూర్చోబెట్టుకొని మనకి ఇక్కడ ఇంత పొలం ఉందని, ఇంత స్థలాలు ఉన్నాయని, వాటి మీద లీజులకి ఇస్తే ఎంతెంత డబ్బులు వస్తున్నాయని, ఆ తర్వాత మనకి ఇల్లు కాకుండా 3 ఇళ్ళు ఉన్నాయని, మనకి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందని, నగలు ఉన్నాయని, వెండిది ఉందని, మీ నాన్న పెన్షన్ ఎంత వస్తుందని, మనం ఉండేది సొంత ఇల్లని, కారు ఉందని, మీ పెదనాన్న వాళ్ళు ఇలా డబ్బులు ఇచ్చి వెళ్ళారని, ఆ డబ్బులు బ్యాంక్ అకౌంట్లో నేను నీకని దాచిపెట్టి ఉంచానని, ఇక ఇలా చెప్పుకుంటూ కూతుర్ని మాత్రం ఏ విషయం దాయకుండా ఇలా పెంచుకొస్తే కొడుకుని మాత్రం దగ్గరికి తీసుకొని, చూడు నాన్న, అక్క ఎంత మంచిదో తెలుసా, నాన్న పోయిన తర్వాత నేను దిగుల్లో కుంగిపోయాను, నాకంటూ లోకజ్ఞానం లేదు, నేను పెద్దగా చదువుకోలేదు, పాపం పుణ్యం తెలియని అమాయకురాలనే, మహాపతివ్రతని నేను. ఆ సీత, సావిత్రి, అనసూయ, అరుంధతి, అహల్యల తర్వాత నేను ఆ స్థానాన్ని కోరుకున్నాను కాబట్టే నేను ఇల్లు విడిచి ఎప్పుడూ బయటికి వెళ్ళింది లేదు. మీ నాన్నని తప్ప పరాయి మగాడి ముఖం కూడా నేను చూసి ఎరుగను. నాకు అలా ఒకళ్ళకి మొహం చూపించాలన్నా కూడా భయంగా, అలాగే నాకెందుకో అది తగదనిపిస్తుంది మనలాంటి కుల గౌరవాలు ఉన్నటువంటి స్త్రీలకి. కాబట్టి నేను ఇంట్లోనే మగ్గిపోతున్నాను. మనకి ఇక ఇంట్లోకి కావలసిన వాటి కోసం, మంచని చెడని, నిన్ను చదివించడం కోసం ఇంత చిన్న వయసులోనే అక్క బాధ్యతలన్నీ మేదేసుకొని నలిగిపోతోంది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు దాని ఓర్పెంత, ఆ సీతమ్మ తల్లంత, దాని సహనం ఎంత మనం మాటల్లో కొలవలేనంత, దాని మంచితనం ఎంత, ఆకాశం అంత. దాని గొప్ప గుణాన్ని చూడాలంటే మనం తలెత్తే చూడాలి. అక్క ఎంత ఉత్తమురాలో తెలుసా. తమ్ముడు 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 తమ్ముడు, అమ్మ 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 తప్ప వేరే పాపం పుణ్యం ఎరుగదు. పాపం అది మన కోసం కష్టపడుతుంది, రెక్కలు ముక్కలు చేసుకుంటుంది. అదే లేకపోతే ఈరోజు నేను లేను, నువ్వు లేవు, మనకి సుఖ సంతోషాలు ఏవీ లేవు. మన అక్కే మనకి అన్నీ నాన్న. నువ్వు నాకు, అక్కకి సమానమైనటువంటి మర్యాద ఇవ్వాలి. నేను నీ కోసమని, నీకు రక్త మాంసాలు పంచటానికే నేను డెలివరీలో చచ్చిపోతానన్నారు. అయినా సరే నా కొడుకు కన్నా నా ప్రాణం ఎక్కువ కాదు, నేను పోయినా పర్వాలేదు, నా కొడుకు బ్రతకాలి అనే దాంతో నేను నా ప్రాణాలని బలిచ్చి మరి నిన్ను కన్నానయ్యా. నాకు నువ్వంటే అంతిష్టం నాన్న అనే అక్కని నన్ను మర్చిపోవు కదరా అని చెప్పి కొడుక్కి చిన్నప్పటి నుంచే అమ్మని మించి దైవం ఉన్నదా, అక్కని మించి స్వర్గం ఉన్నదా అని చెప్పుకుంటూ పెంచుకొచ్చేస్తే కరెక్ట్గా కొడుక్కి ఒక
15 ఏళ్ళు, కూతురుకు ఒక 20 ఏళ్ళు వచ్చేపాటికి అక్క నీలో ఎంత మంచితనం ఎక్కడి నుంచి వస్తుందే, ఎంత ఓర్పు ఎక్కడి నుంచి వస్తుందే, అసలు ఇంత సైలెంట్గా ఉంటావేంటక్క, ఇంత మౌనంగా గట్టిగా నోరు విప్పి నాకు ఇది కావాలి అని అడగవు, నోరు విప్పి అసలు ఇది అని ఏ బాధ చెప్పుకోవో, ఎంత గొప్పదాని అక్క నువ్వు, దేవతలే నీలా పుడతారేమో అక్కలుగా, అందుకే రక్షాబంధన్ అనేటటువంటిది పుట్టిందేమో నక్క అనే వాళ్ళక్కని వాటేసుకొని ముద్దులు పెట్టుకొని, అమ్మ మదర్స్ డే అనేది చాలా చిన్నది కదమ్మా నీలాంటి గొప్ప తల్లుల ముందు అని తల్లి కాళ్ళకి దండం పెట్టుకొని, అసలు వాళ్ళు గీసిందే గీత, చేసిందే వేదం, చెప్పిందే శాసనం అన్నట్టుగా వాళ్ళ మీద పంచప్రాణాలు కాదు తన నవనాడుల్లోనూ నరనరాల్లోనూ ప్రవహించే రక్తం వాళ్ళిచ్చినటువంటి భిక్ష అన్నట్టుగా అలా బ్రతికేస్తూ చివరికి ఇంట్లో అన్నీ వాళ్ళకే డిసైడ్ చేస్తుంది. అది ఎలా అంటే ఇంట్లో ఏ పనమ్మాయి ఉండాలి, ఏ వంటమ్మాయి ఉండాలి, తమ్ముడు యూనిఫాము షర్ట్ హ్యాండ్స్ ఎంత ఉండాలి, ఏ బ్రాండ్ అండర్వేర్ వాడాలి, ఏ బ్రాండ్ బనియన్ వాడాలి, ఏ పేస్ట్ వాడాలి, ఏ బ్రష్ వాడాలి, ఏ టంగ్ క్లీనర్ వాడాలి, ఏ సోపు ఏ షాంపూ వాడాలి, ఏ కండిషనర్ వాడాలి, డోర్ మెట్లు అయ్యి బెడ్షీట్లు అయ్యి, ఇంట్లోకి వాడాల్సిన రూమ్ స్ప్రేలు అయ్యి, సర్ఫ్ ఏది వాడాలి, అలాగే వంట ఆ రోజు ఏది చెయ్యాలి, దానికి తోడు పాలల్లో కలుపుకునే పౌడరు బూస్టా హార్లిక్సా ఏది కలుపుకొని తాగాలి, పాలు ఇంట్లోకి ఎన్ని తేవాలి, పెరుగు ఇంట్లోకి ఎంత తీసుకోవాలి, ఏ ఫ్రూట్స్ తినాలి ఏవి తినకూడదు, అలాగే తమ్ముడు ఏ స్కూల్లో చదవాలి, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, ఏ టీచర్లు ఎలా ఉంటున్నారో, ఏ సార్లు ఎలా ఉంటున్నారు, తమ్ముడు స్కూల్లో ఏ టీచర్ ఏ సార్తో ఎఫ్ఐఆర్ పెట్టుకుందే, ఏ సారు ఏ మేడంని గోకుతున్నాడో, తమ్ముడి పక్కనే ఉండేటటువంటి పిల్లల్లో మొత్తం ఆ క్లాస్లో ఉండే వాళ్ళల్లో మగపిల్లలు బెంచు 1లో ఉన్న ఫస్ట్ వాడి దగ్గర నుంచి లాస్ట్ వాడి దాకా వాళ్ళ అమ్మా నాన్నలు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ సిబ్లింగ్స్, వాళ్ళ హిస్టరీ, వాళ్ళ గురించి, వాళ్ళ మనస్తత్వాల గురించి, అమ్మాయిల్లో ఫస్ట్ బెంచ్లో ఉండే ఫస్ట్ దాని దగ్గర నుంచి లాస్ట్ దాని దాకా వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ సిబ్లింగ్స్, వాళ్ళ హిస్టరీ. ఇక ఎవరు డబ్బున్న వాళ్ళు, ఎవరు డబ్బు లేని వాళ్ళు, ఆయమ్మకి పెళ్ళయిందా, పెళ్ళి కాలేదా, పెళ్ళైతే ఎంతమంది పిల్లలు, ఆ పిల్లలు ఏం చేస్తున్నారో, సెక్యూరిటీ వాడి సంగతి ఏంటి, అక్కడ అసలు ఉండే మాస్టర్లకు ఎంతమంది పెళ్ళిళ్ళైనాయి, టీచర్లకు ఎంతమంది పెళ్ళిళ్ళైనాయి, ఎంతమందికి పిల్లలు ఉన్నారో, ప్రిన్సిపల్ సంగతి ఏంటి, ఇలా ప్రతిదీ పెన్ టు పెన్ పెన్ టు పెన్ పెన్ టు పెన్ వాళ్ళ అక్కకి చెప్పటం ఇటు శ్రీకర్కి అలవాటు, అటు అడగటం జ్వాలకి అలవాటు. ఇక మిగతావన్నీ కూడా అమ్మ అక్క ఏది చెప్తే అదే, అక్క చెప్పిన టిఫిను, అక్క చెప్పిన డ్రెస్సు, అక్క చెప్పిన లంచు, అక్క చెప్పిన స్నాక్స్, అక్క చెప్పిన డిన్నరు అన్నీ అలాగే ప్రిపేర్ అయి ఉంటాయి ఇంట్లో. అక్క చెప్పిన పని వాళ్ళే, అక్క చెప్పిన వంటమ్మాయే, చివరికి అక్క ఏ వాల్ కలర్ వేయాలన్న దగ్గర నుంచే మొత్తం అక్కే డిసైడ్ చేస్తుంది. దానికి తగినట్టుగానే వాళ్ళ ఇంట్లో అన్నీ జరిగిపోకుంటూ వెళ్తూ జ్వాల ఇంజనీరింగ్కి వచ్చింది. అలా ఇంజనీరింగ్కి వచ్చినటువంటి జ్వాల సైలెంట్గా ఉండటం చూసి చాలామంది అబ్బాయిలు అసలు ఇలాంటి అమ్మాయిలు ఈ రోజుల్లో ఉంటారా అనే దాంతో బోల్డ్ అంతమంది ప్రపోజ్ చేశారు. కానీ జ్వాల క్యాలిక్యులేషను జ్వాలకు ఉంటుంది కదా, క్లాసు మొత్తాన్ని కూడా సెక్షన్స్ మొత్తాన్ని కూడా కళ్ళతోనే అలా అవపోసన పట్టి ఒక బకరా దాంతో ఫ్రెండ్షిప్ చేస్తూ తను తినేసిని నాకేసిని అడుగును మిగిలిపోయిన ఎంగిలి దాని ముఖాన పడేసి తను వాడేసిన డ్రెస్సులు, వాడేసిన చెప్పులు, వాడేసిన బొట్టు బిళ్ళలు, లిప్స్టిక్లు దాని మొహానేసి అదే అందరు పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ సేకరించి జ్వాలకి చెప్పుద్ది బ్రోకర్ లాగా. అవి మొత్తం సేకరిస్తే దాంట్లో ఫైనల్ అయ్యింది సూర్య అనే అబ్బాయి. నాన్న లేడు, అమ్మ ఉందే, స్థిరచరాస్తులు బోలెడంతున్నాయి, బాగా డబ్బున్నోడు, అందంగా ఉంటాడు, చదువు బ్రహ్మాండంగా చదువుతాడు, టాపరు, మంచి 6 ప్యాక్ బాడీ లాగా ఉంటుంది, చూడటానికి ఏమున్నాడు అనేలాగా ఉంటాడు. అయితే సూర్యకి కూడా జ్వాల మీద ఇంట్రెస్ట్, అదే పరిచయం. ఆ పరిచయాన్ని తనే కొంచెం ముందుకు తీసుకెళ్ళింది స్నేహంగా. ఆ తర్వాత చిట్ చాట్లు, ఆ తర్వాత పికప్పులు, డ్రాపింగులు, అలా ఫ్రెండ్లీగా ఉంటూనే 1 సంవత్సరంలో మొత్తం సూర్య వాళ్ళ హిస్టరీ అంతా, వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ దగ్గర నుంచి అన్నింటినీ కాచి వడపోచి తెలుసుకున్న తర్వాత ఐ లవ్ యూ అని సూర్య ప్రపోజ్ చేస్తే కౌగిలించుకొని లిప్ లాక్ ఇచ్చి ఐ లవ్ యూ టూ చెప్పింది. ఆ తర్వాత
నేను నీతో ఫిజికల్ అవ్వలేను పెళ్ళయ్యేంత వరకు, అలాంటి అడగొద్దు ప్లీజ్ నన్ను. ముద్దు నీ మీద ఉన్నటువంటి ప్రేమకి గుర్తుగా పెట్టాను. ఒక అమ్మాయిగా నేను ఇంత నీకు ఇవ్వటమే నేను పుట్టిన కుటుంబంలో చాలా పెద్ద విషయం అందే. అసలు జ్వాల క్యారెక్టర్కి సూర్య ఫిదా అయిపోతాడు. జ్వాల అలవాట్లకే సూర్య ఫిదా 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 అయిపోతూ ఉంటాడు. ఆ తర్వాత ఇలా వీళ్ళ చదువులు బీటెక్ కంప్లీట్ అయ్యి ఎంటెక్ కూడా కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత జ్వాల ఇటొచ్చి సూర్య విషయంలో ప్రోజు కాన్స్ మొత్తం అమ్మకు చెప్పి వాడినే చేసుకుంటాను నేనని చెప్పింది. సూర్య వాళ్ళమ్మ పేరు వరలక్ష్మి. అటెళ్ళి ఆవిడతో మొత్తం చెప్పాడు సూర్య. నేను జ్వాల అనే అమ్మాయిని ఇష్టపడుతున్నానని, చాలా మంచిదని, నోట్లో నాలుక లేదని, వాళ్ళ నాన్నగారు లేరని, లేకపోయినా వాళ్ళ అమ్మగారు చెప్పారని, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీసుకుందని, బరువు బాధ్యతలన్నీ మోసిందని, చాలా మంచి అమ్మాయి అని చెప్పిన తర్వాత వాళ్ళమ్మ కూడా ఇక కాదనేదేముంది అనే దాంతో సూర్యకి జ్వాలకి పెళ్లి జరిగిపోయింది. అత్తారింట్లో అడుగు పెట్టింది. హనీమూన్కి వెళ్ళొచ్చారు. తరువాత నేను ఇక ఉద్యోగానికి అప్పుడే కాదు, ఒక నెల రోజుల తర్వాత ఉద్యోగానికి వెళ్తాను అని చెప్పింది సూర్యతో. చెప్పిన తర్వాత సరేనని తనకు మాత్రం పెద్ద ఎంఎన్సి కంపెనీలో జాబ్ వచ్చింది. సూర్య ఉద్యోగానికి వెళ్ళొస్తూ ఉండేవాడు. ఆఫీస్ విషయాల్లో చాలా స్ట్రిక్ట్గా, చాలా హార్డ్ వర్క్ చేసే తత్వం సూర్యదే. ఇక ఇలా పెళ్ళైన కొత్తల్లోనే సూర్య వాళ్ళమ్మ వరలక్ష్మికి చేతివాటం బాగా ఎక్కువ. నిజం చెప్పాలంటే మన సీరియల్స్లో, సినిమాల్లో చూపించేటటువంటి అత్తల కన్నా భయంకరమైన అత్త వరలక్ష్మి. అయితే జ్వాలను పట్టుకొనే ఇక జ్వాల పొద్దున్నే ఎన్ని గంటలకి లేవాలి, లేచిన తర్వాత ఏ చీర కట్టుకోవాలి, ఆ తర్వాత పూజ ఎంతసేపు చేయాలి, ఇంట్లో ఇంటి పని, వంట పని అయిపోయిన తర్వాత ఇంట్లో డస్ట్ లేకుండా క్లీన్ చేయటం, అది అయిపోయిన తర్వాత మరొక వైపున బట్టలు ఉతకటం, అంట్లు తోమటం, ఇల్లు ఉడవటం, తడిగుడ్డ పెట్టడం, ఇక తనతో పాటు తన కాళ్ళు ఎత్తుతూ కూర్చోవటం, తను కుర్చీలో కూర్చుంటే కింద కూర్చోవటం, ఆకలి వేసినప్పుడు వేసినంత తినటం కాదు, తను ఎంతైతే తినమంటదో అంతే తినాలి, మధ్యాహ్నం నిద్రపోకూడదు, కూర్చొని అలా ఆవిడ చీరలకి ఫాల్స్ కుడుతూనో లేదంటే ఇంట్లో ఏదో ఒక పని చేస్తూనో కూర్చోవాలి. అమ్మతో పద్దాక ఫోన్లు మాట్లాడటం, పద్దాక పుట్టింటికి వెళ్ళటం, ఇలాంటివన్నీ చేస్తే ఆవిడ మామూలుగానే బాగా చేయి చేసుకుంటుంది కోడల మీద. ఇక కొడుకు దగ్గర ఎంతసేపు పడుకోవాలో, పడగదిలో లైట్ ఎంతసేపు తీసి ఎంతసేపు వేసి ఉండాలన్న దగ్గర నుంచి అన్నిటినీ వరలక్ష్మి డిసైడ్ చేస్తుంది జ్వాల విషయంలో. దాంతో నేను ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగిందేంటి, నా జీవితంలో తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచాడన్నట్టు, ఇదెక్కడ కర్మరా దేవుడా, నేను వీడి గురించి తెలుసుకునే దాంట్లో, వీడి ప్రాపర్టీస్ గురించి తెలుసుకునే దాంట్లో వీడు బాబు పోయాడంటే వీడి అమ్మ గురించి నేను తెలుసుకోలేదు, ఇది ఇలా నరకాలు పెట్టి ఇలా చిత్రహింసలు పెడుతుంది ఏంటి, కంటి నిండా నిద్రపోనీదు, తెల్లవారుజామున 3ంటికి లేపుద్దే, ఇక చివరికి నా మొగుడితో నేను ఎంతసేపు సుఖపడాలో కూడా ఇదే డిసైడ్ చేసి, ఎంత తినాలో కూడా, ఎంతసేపు వాష్రూమ్లో ఉండాలో, నేను ఏ బట్టలు కట్టుకోవాలో కూడా, మా అమ్మకు ఫోన్ చేయాలా వద్దా, మా అమ్మని కలవాలా వద్దా అని కూడా ఇదే డిసైడ్ చేస్తుంది. ఏంటి అసలు దీని కింద నేను ఉండటానికేనా తండ్రి, బతకటానికేనా, వామ్మో అని చెప్పి ఇక చుక్కలు కనపడటం మొదలయ్యి ఆలోచించింది. ఇక ఇంటిమేషన్ అయిన తర్వాత సూర్య గుండెల మీద పడుకొని రోజు ఏడవటం మొదలుపెట్టింది. ఇక అత్తగారు చేయి చేసుకుంటున్న దగ్గర నుంచి ఇంట్లో చేస్తున్న చాకిరి వరకు మొత్తం చెప్పుకొచ్చింది. సరే తల్లిని ఏమనగలడు, దాంతో తల్లి గురించి సూర్యకి తెలుసు, నోటివాటం చేతివాటం ఎక్కువనే. దాంతో అమ్మ చిన్నది, కొత్తగా పెళ్ళయింది, ఏమీ అనకు అంటే, పద్ధతులు అవి ఇప్పుడు నేర్చుకోకపోతే ఇంకెప్పుడు నేర్చుకుంటుంది, న్యాయ ప్రకారం దానమ్మ అవన్నీ నేర్పించి పంపాలి, దానమ్మ నేర్పించకుండా అచ్చుపోసిన ఆంబోతులాగా దున్నపోతుని వదిలినట్టు వదిలేస్తే పెళ్లి చేసి అత్తగా నేను బాధ్యత తీసుకొని నేర్పించడం తప్ప అని. అయితే నువ్వు మారవా అమ్మ అంటే, ఇందులో మారటానికి ఏముందిరా, పద్ధతులు నేర్పించడం తప్ప అని వరలక్ష్మి తిప్పడిగింది సూర్యనే. దాంతో ఇక పెళ్ళయ్యి 2 నెలలు 3 నెలలు అయ్యింది. జ్వాల
నేను ఉద్యోగానికి వెళ్ళలేను, ఎందుకంటే ఇక్కడ చాకరీ చేసి ఉద్యోగానికి వెళ్ళొస్తే ఒళ్ళు హోనం అయిపోద్ది, నేను హోమ్ మేకర్గానే ఉంటాను అన్నదే. ఏంటంటే అత్తను ఉద్యోగానికి వెళ్ళావంటే నోట్లో ఉన్న పళ్ళ సెట్టు మొత్తం పీకి చేతిలో పెడతానని చెప్పింది. దాంతో అత్తయ్యకి ఎటు నేను ఉద్యోగానికి వెళ్ళటం ఇష్టం లేదు అనేపాటికి సూర్య ఆలోచించాడు. ఇంటిమేషన్ అయ్యాక ఏడ్చేడ్చి గుండెల మీద పడుకుంది జ్వాల. పడుకుంటే ఈ అమ్మాయి చాలా మంచిది, నోట్లో నాలుక లేందే. వాళ్ళ అమ్మగారు పదే పదే చెప్పారు వాళ్ళ నాన్నగారు లేకపోతే ఆవిడ్ని అలాగే వాళ్ళ అబ్బాయి శ్రీకర్ని అమ్మలా చూసుకుంది అని. అలాంటి అమ్మాయి మనసు ముక్కలైపోకూడదు. ఆ అమ్మాయి చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది. అమ్మ వల్ల ఉద్యోగానికి వెళ్ళాయితీ కావట్లేదు, తన ఫ్రీడమ్ని హరించే హక్కు మనకి లేదు, తను బాగానే చదువుకునేదే. దానికి తోడు అల్లుడుగా ఈ ఇంతకాలంలో కూడా వీళ్ళకి ఏమేమి ఆస్తిపాస్తులు ఉన్నాయో జ్వాల ద్వారా సూర్య మొత్తం తెలుసుకున్నాడు. వాళ్ళకి కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. అయినా కూడా జ్వాల డౌన్ టు ఎర్త్ ఉండే పర్సన్. అమ్మ పద్దాక అలా డిసైడ్ చేసేసినట్టు చండాలంగా సీరియల్ మదర్ లాగా, సినిమా మదర్ లాగా కోడళ్ళని కొట్టడం, తిట్టడం, ఆరళ్ళు పెట్టడం చేస్తే ఎంతవరకని తను పడుద్ది ఈ జనరేషన్ అమ్మాయే. ఒక సిచ్యువేషన్ దాటిపోయిన తర్వాత పడలేక ఏ పోలీస్ స్టేషన్లకో ఏ కోర్టులకో ఎక్కే విడాకుల దాకా వెళ్ళే అమ్మ తను జైలుకి వెళ్ళాల్సి రావటమో లేదా విడాకులు తీసుకోవాల్సి రావటమో జరిగితే ఈ అమ్మాయి లాంటి దేవత లాంటి అమ్మాయి మళ్ళీ తనకు దొరుకుద్దా? అలాంటి ఉత్తమమైన ఫ్యామిలీ మళ్ళీ తనకు అత్తారిల్లుగా దొరుకుద్దా? ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఏంటంటే వీళ్ళిద్దరిని ఒకే వరలో ఈవిడే కత్తుల్లాంటి వాళ్ళు అత్తా కోడళ్ళు ఇలా ఒకే చోట ఉంచకూడదు అనే దాంతో ఆలోచించి ఒకరోజు వాళ్ళ అమ్మ దగ్గర కూర్చున్నాడు. అమ్మ, ఇప్పుడు నీ ఆరోగ్యం బాగానే ఉంటుంది, బాధ్యతలన్నీ మామయ్య వాళ్ళే కంప్లీట్ అయిపోయి వాళ్ళ పిల్లలు అబ్రాడ్లు వెళ్ళి సెటిల్ అయ్యారు, నాకు పెళ్ళైపోయిందే. ఇప్పుడు నువ్వు వెళ్ళి మామయ్య వాళ్ళ దగ్గర ఉండొచ్చు కదమ్మా కొంతకాలం పాటు అంటే, నేనేం అడ్డం వచ్చానురా, నేనేం చేశాను నిన్ను అని అడిగింది వరలక్ష్మి. ఏమీ లేదమ్మా, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో తెలుసా? పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా ఒక మనిషి ఏం కట్టుకోవాలి, ఏం తినాలి, ఏం తాగాలి, తను పని మనిషిగా తీసుకురాలేదమ్మా, నా భార్యగా తీసుకొచ్చాను. తను రాకముందు మన ఇంట్లో పని మనుషులు ఉన్నారు, తను వచ్చిన తర్వాత ఆ పని మనుషులు మానేశారు. తను ఉద్యోగానికి వెళ్ళే స్వతంత్రత లేదు. మరి అలాంటప్పుడు ఆడపిల్ల అంత చదువుకొని ఉపయోగం ఏంటమ్మా? వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మలు కూడా వాళ్ళని అల్లారు ముద్దుగా యువరాణుల్లా పెంచుకొని మనం మహారాణుల్లా చూసుకుంటామని మన ఇంటికి ఇచ్చి పంపిస్తారు. నీకు నేను ఒక్కగానొక్క కొడుకునే, నీకు నేను కాకుండా ఇంకా పిల్లలు కూడా లేరు. అదే నీకు ఒక కూతురుంటే నీ కూతుర్ని నీ అల్లుడు అలాగే నీ వియపురాలు అలాగే చేస్తుంటే నువ్వు చూస్తూ ఊరుకోగలవా చెప్పు? నేను నీకు నయాన చెప్పా, భయాన చెప్పా, బ్రతిమలాడి చెప్పా, నీ ధోరణిలో ఏ మార్పు లేదో. అయినా భార్యాభర్తల కలయిక ఎంతసేపు ఉండాలో కూడా నువ్వు డిసైడ్ చేయటం తప్పు కాదా అమ్మ? తను ఏ బట్టలు కట్టుకోవాలి, తనకి పూజ చేయటం ఇష్టమా కాదా, ఎంతసేపు పూజ చేయాలి, ఉపవాసాలు ఉండాలి, వ్రతాలు నోములు నోచాలి, దానికి తోడు ఈ టిఫినే చెయ్యాలి. తన పుట్టింట్లో ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ వేరు. ఏ అమ్మాయినా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు మార్చుకోవాలి తను తాను? తనకి అదే గౌరవం అదే విలువ ఇక్కడ కూడా దక్కుతాయని కదమ్మా నేను ప్రేమించి పెళ్లి చేసుకొని తీసుకొచ్చుకుందే. తన నగలు తన్ను వేసుకొనివ్వవో, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళనివ్వవో, ప్రతిదీ నీకు చెప్పే చెయ్యాలంటావు. తప్పమ్మా. ఒకళ్ళ ఇండివిజువల్ ప్రైవసీని హరించే హక్కు మనకెప్పుడూ లేదు. ఒకళ్ళ థాట్స్ని తొక్కేయటం, అలాగే వాళ్ళ ఫ్రీడమ్ని మనం రెక్కలు కట్టేసి బంధించటం చాలా పెద్ద తప్పు. నువ్వు ఇక్కడ ఉంటే ఈ గొడవలు ఆగవు, నీ నోరు ఊరుకోదు, చెయ్యి ఊరుకోదు. చేయి చేసుకోవటం ఏంటమ్మా, తప్పు కదో. తనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే నిన్ను జైల్లో పెట్టరు, కోర్టుకి ఎక్కితే నీకు జైలు శిక్షలు పడవు. తను నాకు విడాకులు ఇస్తే నలుగురు నోట్లో నా పెళ్ళాన్ని వదిలేసి నేను ఇలా రేపు ఇంకో దాన్ని చేసుకుంటా, దాన్ని ఇలాగే చేస్తావు, ఇలా నాకు 100 పెళ్ళిళ్ళు చేస్తావా నువ్వు? తప్పమ్మా అని చెప్పి నువ్వు లే ముందు అని బ్యాగ్ సర్ది తీసుకొచ్చి ఆవిడని తీసుకెళ్ళి వాళ్ళ మేనమామలకి జరిగిన విషయం చెప్పి, ఇక ప్రతి నెల నేనేమీ ఆస్తి పెట్టించుకోలేదు మామయ్య, అమ్మ పేరు మీదే ఉందే. అమ్మ ప్రతి నెల కూడా తన అకౌంట్కి ఐవేజులు వచ్చేలాగానే ప్రాపర్టీలన్నీ జాగ్రత్తగానే ఉన్నాయి కాబట్టే అమ్మ ఎన్నాళ్ళు హ్యాపీగా ఉండాలనుకుంటుందో అన్నాళ్ళు మీ దగ్గరే ఉంచుకోండి. సిచ్యువేషన్స్ అన్నీ కాస్త క్లియర్ అయిన తర్వాత అమ్మ తప్పులు తేడా తెలుసుకున్నాక, ఈలోపు జ్వాల కూడా మన ఇంటి పరిస్థితులను అర్థం చేసుకున్నాక, మాకు పిల్లలు పుట్టాక పిల్లలకి కాస్త వాళ్ళకి వాళ్ళు తెలుసుకునే
వయసు 10-12 ఏళ్ళు వచ్చిన తర్వాత అమ్మకి వయసు అయిపోద్ది కాబట్టి అప్పుడు తీసుకెళ్ళి ఎటు నేనే ఉంచుకోవాలి, అప్పుడు ఉంచుకుంటాను. నేనేమి ₹1 ఆస్తి కూడా తీసుకోలేదు, నేనుండే సొంత ఇల్లు, నా జీతం తప్ప అని చెప్పి అక్కడి నుంచి సూర్య వెళ్ళిపోయాడు. ఇక అత్త వెళ్ళిపోయిందో, మొగుడు వదిలేసి వచ్చాడో, మొగుడు తన్నే దేవత కన్నా ఎక్కువగా గుండెల్లో గుడి కట్టి కొలుస్తున్నాడో, తను చెప్పిందే నమ్ముతున్నాడో అనే దాంతో ఇహ తన అసలు గుణం వీడి దగ్గర కూడా తమ్ముళ్లాగా ఎప్పటికీ బయటపడేది లేదో, ప్రపంచం దృష్టిలో తన నోట్లో నాలుక లేదే అత్తే తన నరకాలు పెట్టడం వల్ల మొగుడు ఎక్కడ తన అత్తేమన్నా చేస్తుందేమోనని తీసుకెళ్ళి వదిలిపెట్టాడో చనే తరరరరం 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 అనే డ్యాన్స్ వేసుకొని ఇహ తర్వాత రెక్కలు విప్పిన పక్షి అయిపోయింది. సూర్య తన ఆఫీసులో నుంచి అపాయింట్మెంట్ లెటర్ తెచ్చి జాబ్కి వెళదాం రారా అన్నాడు. అంటే భలేవాడివే, ఎందుకు రాను, కాకపోతే నేను ఆల్రెడీ వేరే ఆఫీస్లో ఇంటర్వ్యూ ఇచ్చాను సూర్య, సెలెక్ట్ అయిపోయాను అంది. ఓ అవునా, సరేలే అలా అయితే అన్నాడు. ఎందుకంటే మొగుడు ఆఫీసులో ఉంటే తన ఫ్రీడమ్ మొగుడు ముందు తన్నే కట్ చేసుకోవాలని వేరే ఆఫీసులో చూసుకుంది ఉద్యోగాన్నే. తన జీతం మొగుడు అడగడు, ఇంట్లో వంటమ్మాయి వచ్చింది, పనోళ్ళు వచ్చారో తనకు నచ్చిన బట్టలు వేసుకుంటుంది, మినీస్ వేసుకుంటుంది, స్లీవ్లెస్ వేసుకుంటుంది, హెయిర్ కట్ చేయించుకుంటుంది, మేకప్ చేసుకుంటుంది. అసలు దేవుడు ముందు దీపాలు వెలిగించడం, పూజలు చేయటం లాంటి తనకు అలవాట్లేదు. ఇంట్లో పనోళ్ళు ఉంటారు, పబ్బులకి వెళ్ళుద్ది, క్లబ్బులకి వెళ్ళుద్ది, తాగుద్ది, సిగరెట్లు కాలుస్తుంది, డిస్కో తెక్కులకి వెళ్ళుద్ది. మొగుడు ఏంటి ఎందుకు ఇలాంటివి ఏవి ప్రశ్నించడం. సాంప్రదాయాన్ని శుద్ధపూసినలాగా మొగుడు ముందు మాత్రం అసలు నోట్లో నుంచి బయటికి రావో. ఫ్రెండ్స్తో చిల్ అవుట్లు, ఎంజాయ్మెంట్లు, ఎప్పుడు చూసినా ఇంటర్నెట్లో చాటింగ్లు, బాయ్ బెస్టీలు, అసలు ఇవేవి బయటికి రావో. అలా హ్యాపీగా లైఫ్ని ఓ రేంజ్లో ఎంజాయ్ చేస్తూ పిల్లల్ని కని పడేయాలనుకుంది, మొగుడిని కుక్కని చేసి కాళ్ళ చుట్టూ తిప్పుకోవాలనే. కాకపోతే సూర్య ప్లానింగ్ లేకుండా పిల్లల్ని వెంటనే కంటం నాకు ఇష్టం లేదు, నేను చెప్పినప్పుడు పుడతారులే వాళ్ళకి చెప్పి తనే బర్త్ కంట్రోల్ యూజ్ చేయడం మొదలుపెట్టాడు. మొగుడితో మాత్రం ఇక మొగుడికే శృంగారంలో స్వర్గ సుఖాలని చూపిస్తూ, నోట్లో తినిపిస్తూ, మొగుడిని తన గుండెల మీద పడుకోబెట్టుకొని లాక్కెళ్ళి బాత్రూంలో మొగుడితో పాటు స్నానాలు చేస్తూ చాలా క్లోజ్గా ఉంటూ, మొగుడితో వచ్చిన ప్రతి సినిమాకి వెళుతూ అక్కడ తన తగ్గనివ్వకుండా చూసుకుంటూ, అమ్మగారింటికి తీసుకెళ్తూ అల్లుడి తల నిమిరేసి అల్లుడికి భోజనం కలిపి అత్తగారు నోట్లో పెట్టి, అల్లుడికి ఒంట్లో బాగోపోతే పక్కనే ఉండే అత్తగారు అమ్మలా చూసుకొని, అసలు ఇలాంటి ఫ్యామిలీ దొరకటం నా కోటి జన్మల పుణ్యం అనే లెవెల్కి సూర్యని తీసుకొచ్చేసి అలా మొత్తానికి లైన్లో పెట్టి గ్రిప్పులో ఉంచారు. ఇలా రోజులు గడిచిపోకుంటూ ఉండేసరికి ఈ ఎంత కథ ఇక్కడ జరుగుతూ ఉంటే మరొక వైపున శ్రీకర్ తన కాలేజీలోనే ఇక కాలేజ్ బ్యూటీ అని అంత అందగత్తి ఇంకో అమ్మాయి లేదు అనే అబ్బాయిలంతా చొంగ కార్చి పిచ్చెక్కిపోయి ఆ అమ్మాయి కోసం అని చెప్పి వాళ్ళని వాళ్ళు అసలు బలిదానం చేసుకోవటానికి కూడా సిద్ధపడిపోయేంత అందమైన అమ్మాయి కాలేజ్ బ్యూటీ అంజలి. ఆ అంజలికి చాలామంది అబ్బాయిలు ప్రపోజ్ చేసిన వాళ్ళెవరికి పడని అంజలి శ్రీకర్ నానా తిప్పలు పడి నానా కవితలు, నానా వర్ణింపులు అన్నీ చెప్పి ఆ అమ్మాయి మీద కేర్ చూపించి, అటెన్షన్ చూపించి, ఆ అమ్మాయి ప్రతి విషయంలో తనే ఉండి ఎంకరేజ్ చేసి, సపోర్ట్ చేసి, ఆ అమ్మాయి అడుగులకు మడుగులు వస్తే ఆ అమ్మాయి కోసమని వాళ్ళ ఇంటి ముందు వర్షంలో నుంచొని, ఎండలో నుంచొని, చలిలో నుంచొని మొత్తానికి ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేసి ఆ అమ్మాయినికి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేశాడు. నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉండరా, అప్పుడు ఆలోచిద్దాం అందే. అయితే పెళ్లి చేసుకునే విషయం తర్వాత చూద్దాంలే అని చెప్పి మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మ్యాచ్ అయితే మిగతా విషయాలు చూసుకుందాంలే నవ్వేసి వెళ్ళిపోయింది. దానికే అంజలి నన్ను ప్రేమిస్తుందో నేను అంజలిని ప్రేమిస్తున్నాను అని కాలేజీ మొత్తం చెప్పుకుంటే ఇప్పుడు వాళ్ళందరికీ చెప్పుకోవటం వల్ల ఏంట్రా నీకు వచ్చేది, రేపటి నుంచి నీ మీద ఎవడు ఖర్చీఫేడ్గా నువ్వు బుక్కుడని నువ్వు నాదానివని అనుకుంటారుగా, చెప్పు తీసుకొని కొడతా. బుక్కుడు గిక్కుడు అన్నావంటే నేనేమైనా కర్ల్ గర్ల్ అనుకుంటున్నావా, నువ్వు ఖర్చీఫ్ బాయ్వేమో, నేను కర్ల్ గర్ల్ని కాదులే అనేసి అక్కడి నుంచి అంజలి వెళ్ళిపోతే అక్కడున్న మిగతా అబ్బాయిలు బాగుందిరా నీ లవ్ స్టోరీ అనేపాటికి పర్లేదులే మీ బతుకులకి తను అది కూడా ఒప్పుకోదుగా అనేసి ఆ అమ్మాయిని పిచ్చగా ప్రేమించడం మొదలుపెట్టాడు. అలా బీటెక్ 4 సంవత్సరాలు, ఎంటెక్ 2 సంవత్సరాలు, 6 సంవత్సరాల ప్రేమ. ఆ అమ్మాయికి కూడా శ్రీకర్ మీద మంచి అభిప్రాయమే ఉండేది. ఎందుకంటే చూడటానికి బాగుంటాడు, మంచోడు, చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది,
సరదాగా ఉంటాడు, బాగా చదువుకుంటాడు. ఇక రేపొద్దున మంచి ఫ్యామిలీ అయితే కనుక 2 ఫ్యామిలీస్ మాట్లాడుకొని ఓకే అయితే పెళ్లి చేసుకుంటే తనతో లైఫ్ బాగుంటుందనే ఒక మంచి ఉద్దేశం. అయితే ఈ 6 సంవత్సరాల్లో ఆ అమ్మాయి లిటిల్ ఫింగర్ కూడా టచ్ చేయనివ్వలేదు, నెయిల్ కూడా ముట్టుకోనివ్వలేదు. ఏరా ముద్దయిందా, హగ్ అయిందా అని అబ్బాయిలు అడిగితే ఎక్కడా, తను అసలు నన్ను ముట్టుకొనిస్తుందా, అంటుకొనిస్తుందా, తన గురించి తెలియక అడుగుతున్నారా, ఫైర్ బ్రాండ్ అయితే, వాల్కెనో అయితే అంటే ఏంట్రా చెప్పుకోవటం నువ్వు చండాలంగా. అవును మరి నీలాంటి ఒక అందమైన అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ అయితే ఒక హగ్గో ముద్దో ఎక్స్పెక్ట్ చేయటం తప్పు కాదు కదా. నా బర్త్డే అని అడుక్కొని కాళ్ళు పట్టుకున్నా కూడా పెట్టలేదు నువ్వు. జస్ట్ విష్ చెప్పేసి తల మీద ఇలా నా జుట్టుని నిమిరేసి వెళ్ళిపోయావు నువ్వు. ఒక విషయం చెప్పమంటావా, పెళ్ళి కాకముందు నేను నీకు ముద్దులిచ్చి హగ్గులిచ్చి ఇలా పెడితే అదే నేను సాటిస్ఫై చేయటం కావచ్చు, కానీ అందువల్ల నా తల్లిదండ్రులు వంచిన తల ఎత్తలేకుండా వాళ్ళు పెంచిన పెంపకానికి వాళ్ళ తల ఎక్కడ కూరుకుపోతుంది. నలుగురు నా క్యారెక్టర్ గురించి ఏమనుకుంటారో. ఒక విషయం చెప్పమంటావా, పెళ్ళైన తర్వాత నీ పెళ్ళంగా నేనైతే అది నా రాతలో నీ రాతలో ఉంటే అప్పుడు ముద్దులు మురిపాలు ముచ్చట్లకి ఏమీ తక్కువ కాదులే అనేసరికి ఆకాశం నుంచి దిగొచ్చిన అప్సరస లాంటి అమ్మాయి తాకనైనా తాకనివ్వకపోతుంటే ఒక మగాడి పరిస్థితి ఎలా ఉంటుందో. ఏం పర్వాలేదు, నువ్వు ఋష్యశృంగుడివి కాదు, ప్రవరాక్యుడివి కాదులే, కానీ ఓవర్ యాక్టింగ్ చేయకు అనేసేది అంజలి. అంజలి అంత అందంగా ఉంటుంది. ఇక ఇలా వీళ్ళ ప్రేమాయణం కొనసాగటం అయిపోయిన తర్వాత వీళ్ళది ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా అయిపోయి కాన్వకేషన్ డే వచ్చింది. కాన్వకేషన్ డేకి ఎప్పుడూ వచ్చినట్టే చిన్నప్పటి నుంచి పేరెంట్ టీచర్ మీట్కి కానీ స్పోర్ట్స్ మీట్కి కానీ అన్నిటికీ జ్వాలే వస్తుంది కాబట్టి సూర్య ఆఫీస్కి వెళ్ళిన తర్వాత జ్వాల బయలుదేరి వచ్చింది ఇక్కడికే. ఇక ఆ తర్వాత అమ్మని తీసుకురాదు కాబట్టి అక్క అనుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు శ్రీకర్. వచ్చేసరికి అప్పుడే శ్రీకర్ అంజలితో మాట్లాడుతున్నాడు. ఎవర్రా అది అని అడిగితే తను అంజలక్క, తన్ని నేను ప్రేమిస్తున్నాను, నీకు చాలాసార్లు చెప్పానే గుర్తులేదా, మర్చిపోయి ఉంటానులే అన్న తర్వాత ఆ కాన్వకేషన్ అది కంప్లీట్ అయిపోయి ఫోటోలు అవి తీసుకోవటం అయిపోయిన తర్వాత పరిచయం చేస్తానని చెప్పి జ్వాల దగ్గరికి రా అంజలి అని అంజలిని తీసుకొచ్చాడు. అంజలిని తీసుకొస్తే హాయ్ అందే అంజలి. అంటే హాయ్ అంటే నేనేమైనా నీ పక్కింట్లో ఉంటున్నానా, నీ ఎదురింట్లో ఉంటున్నానా, కాళ్ళకు మొక్కాలని నా ఆశీర్వాదం తీసుకొని నీకన్నా వయసులో పెద్దదాన్నే కాళ్ళకు దండం పెట్టాలని నీకు ఆ మాత్రం తెలీదా, మంచి ముట్టె పొగరు అనుకుంటానే నీకు, ఏం క్యాస్ట్ నీది అంటే ఆ అమ్మాయి చెప్పింది. అంటే ఏంటి, మేము నీకన్నా తక్కువ అని చెప్తున్నావా, అసలు నేను ఆ మాట ఎత్తలేదు కదా. అంటే ఏంటి మా వాడిని లవ్ చేస్తున్నావంట, ఏమాత్రం ఉందేంటి మీకు వెనకమాల, ఎంత ఉండాలి మీకు అని అడిగింది ఆ అమ్మాయి. అడిగితే ఎంత ఉండేదేంటి, మా రేంజ్కి మా వాడికి నువ్వు పెళ్ళానికి అవ్వాలంటే నీకు క్యాస్ట్ ఉంటే ఎవడికి గొప్ప, అందం ఉంటే ఎవడికి గొప్ప, ఓ రేంజ్ ఉండాలి నీకు, ఉంటేనే మా ఇంటికి నువ్వు కోడలు అవ్వగలవు, అలాగే నీకు క్యారెక్టర్ ఆడవాలి. అది ఏడిసిందని వీడు చెప్తున్నాడు. నువ్వు వర్జిన్ అని నమ్మాలి, మరి నమ్మక చేసేదేముంది, ప్రతి ఒక్కటి పతివ్రతలే. ఇక అవన్నీ తీసేసి పక్కన పెడితే ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కట్నాలు కానుకలు లాంఛనాలు పెళ్లి ఖర్చులు మిగతా వాటి విషయంలో అన్నిటికీ నీ బాబు ఎఫెక్ట్ చేయగలిగే ఉన్నాడుగా, నీ అమ్మ అన్నిటినీ హ్యాండిల్ చేయగలిగే ఉందిగా, ఓకే కదా మీకు. అలాగే మా అమ్మకి నువ్వు చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి, పొద్దున్నే లేవగానే కాళ్ళకి దండం పెట్టుకోవాలి, ఇంటి పని వంట పని అన్నీ వచ్చుగా, మా అమ్మ చెప్పినట్టు వింటావుగా, అలాగే వాడితో ఎంతసేపు నువ్వు క్లోజ్గా ఉండాలి ఏంటి అనేది కూడా అన్నీ అప్పటికప్పుడు నీకు టైం టేబుల్ ప్రకారం చెప్పడం జరుగుద్ది. దాని ప్రకారం ఇదిగా ఉండాలి. మొగుడి పక్కన చేరిపోదాం కదా, తలగడ మంత్రాలు వేసేద్దాం కదా అనుకుంటే, మా అమ్మకి దూరంగా తీసుకెళ్దాం, వేరు కాపురాలు పెట్టిద్దాం అనుకుంటే నీ బతుకులో బతుకే లేకుండా చేయడానికి నాకు పట్టేదే 5 నిమిషాల టైము. ఇక నేను ఎప్పుడు వచ్చినా సరే నాకు నువ్వు అటెన్షన్ పే చేయాలి. చెప్పాలంటే నా అడుగులకి మడుగులొత్తి నా కాలు కింద చెప్పు కింద పడుండాలి నువ్వు, అర్థమవుతుందా. ఏదో ప్రేమించావు కాబట్టి ఇహ తప్పదు కాబట్టి భిక్షేసి వాణ్ణిచ్చి నీకు చేయటమే అని అలా
మాట్లాడుతుంటే ఆ అమ్మాయి మొహం అంతా ఎర్రగా అయిపోయింది, కళ్ళన్నీ ఎర్రగా అయిపోయినాయి. అక్కడ వేరే అబ్బాయి, అదే క్లాస్లో ఉండే అబ్బాయి, ఎప్పటి నుంచో అంజలిని ఇష్టపడుతున్న అబ్బాయి నిరుపమ్ అనే అబ్బాయి కూడా కొంచెం దూరంలో నుంచొని ఇదంతా వింటూనే ఉంటే ఈలోపు అంజలి వాళ్ళ నాన్న వచ్చి ఆయన ఆ నిరుపమ్ అనే అబ్బాయి పక్కనే నిలబడి ఆయన అలా వింటూ ఒక్కసారే కూతుర్ని అమ్మా అని పిలిస్తే చెప్పండి డాడీ అని కళ్ళల్లో నీళ్లు తిరిగితే ఎవరమ్మా అమ్మాయి అని అడిగితే వాడి పేరు శ్రీకర్ నాన్న, నన్ను ప్రేమించానని నా చుట్టూ తిరిగాడు, నేనే తప్పు చేయలేదు నాన్న, నీకు తెలుసు కదా నా గురించే, అన్నీ బాగుండి అంతా బాగుంటే మన ఫ్యామిలీస్ ఓకే అనుకుంటే నీకు ఓకే అయితే కనుక అప్పుడు పెళ్లి చేసుకుందాంలే అని చెప్పాను నాన్న, టైంపాస్ లవ్వుల్లా అంటే నాకు ఇష్టం ఉండదని అన్నాను నాన్న అని ఆ అమ్మాయి చెప్తుంటే నిరుపం కూడా వింటూ నుంచున్న తర్వాత చూడమ్మా, ఒక ఆడపిల్లని అత్తారింటికి పంపించాలంటే అబ్బాయి అందంగా ఉన్నాడనో, అబ్బాయికి ఏ అలవాట్లు లేవనో, అబ్బాయి సంపాదనా పరుడనో అవి మాత్రమే చూసుకోరమ్మా. వాళ్ళ కుటుంబానికి సంస్కారం ఉందా లేదా, ఇలాంటి నీతిమాలిన ఇలాంటి బజారు ఆడే అక్కలుగా అమ్మలుగా ఉన్న ఇళ్ళకి ఆడపిల్లల్ని పంపిస్తే ఆడపిల్లలు ఒకప్పుడు కిరోసిన్లకి, ఒకప్పుడు గ్యాస్ బండలు పేలి ఉరులేసుకొని, ఒకప్పుడు ఆడపిల్లలు సూసైడ్లు చేసుకొని పోయేవాళ్ళు. ఇప్పుడు ఆ అవసరం లేకుండా డిప్రెషన్లతో, మానసిక వేదనలతో డివోర్సుల దాకా వెళ్ళిపోయి ఆ తర్వాత వాళ్ళే దేనికిందో దానికిందో పడిపోయే స్థితికి తీసుకొస్తాయి. ఇలా అంటే అసలు అలాంటి సైకో వాటి కింద, శాడిస్ట్ వాటి కింద వాడు అమ్మకి ఎదురు చెప్పలేని, అక్కకి ఎదురు చెప్పలేని చవట వాజమ్మ వెధవలా ఉన్నాడు. అలాంటి వాడిని చేసుకుంటే నువ్వేం సుఖపడతావే, కన్న తండ్రిని తల్లి నేను, నిన్ను యువరాణిలా గుండెల మీద పెట్టి పెంచుకున్నాను, మహారాణిలా చూసుకునే ఇంటికి నిన్ను పంపాలనుకుంటాను, కానీ సంస్కారహీనులైన అలాంటి వాళ్ళ ఇళ్ళకి అమ్మ పంపేదే. లైట్ తీసిన తర్వాత ఏ మగాడైనా ఏ ఆడదైనా ఒకటే అనుకుంటే ఒక మగాడిచ్చే సుఖం కోసమా వాడిని నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే. వాడి తలదన్నే లాంటి వాడినే నేను నీకు ఎలాంటి వాడిని తీసుకొస్తానో తెలుసా, ఏ వంక లేని వాడిని తెచ్చి నీకు చెయ్యలేను అనుకుంటున్నావా అమ్మా. 3 నెలలు తిరిగేపాటికి నీ పెళ్లి చెయ్యకపోతే, సంవత్సరం తిరిగేపాటికి మనవన్నో మనవరాల్లో ఎత్తుకోకపోతే నా మీసం తీయించుకుంటా, మీ నాని భూమి మీద లేడనుకో నువ్వు. అంతేకానే అసలు వాడితో నువ్వెలా ఉందామనుకుంటున్నావు తల్లి, వాడితో నువ్వు ఉండటానికే అసలు అది ఆడదానిలా మాట్లాడుతుందా అమ్మ అది. అలాంటి ఇంటికి వెళ్ళి నువ్వు బ్రతకటానికేనా, మన ఇంట్లో నిన్ను మేము ఎలా పెంచుకున్నామమ్మా, నీ స్థాయి ఏంటి, నీ హోదా ఏంటి, నీ రేంజ్ ఏంటి, మన క్యాస్ట్ ఏంటి, అక్కడ దాకా వస్తే అది మాట్లాడిన మాటలేంట్రా, నీవు తీసుకొచ్చే కట్నం కావాలా కుక్కలకే. ఒక విషయం చెప్పమంటావా, నిజమైన నికాల్సైన మగాడు ఒక అమ్మ అబ్బకు పుట్టినోడు పెళ్ళాం జీతం మీద, పెళ్ళాం తెచ్చే కట్నం మీద ఆశ పెట్టుకోడు, డిపెండ్ అయ్యి బ్రతకడు. ఎందుకో తెలుసా, అది వాళ్ళ అమ్మ నాన్నలో పెళ్ళానికి ముచ్చట కొద్దీ సరదాగా పెట్టుకునే స్త్రీధనం అనుకుంటాడు. పెళ్ళాన్ని పోషించలేని చవట వెదవలే ఇలాంటి వాటి మీద ఆధారపడతా ఉంటారు. అయినా ఒక విషయం చెప్పనా, వాడు ఎందుకు పనికిరాని వేస్ట్ వెధవ. ఇప్పుడే వాడిని పక్కకు పిలిచి ఒక మాట ఇప్పుడు నేను చెప్పమన్నట్టు చెప్పి అడగరా అనేసరికి ఆయన పక్కకు నుంచుంటే వెంటనే శ్రీకర్ నువ్విట్రా అని పిలిచింది అంజలి. ఏంటి అన్నాడు. నాకు మీ యొక్క యాటిట్యూడు, మీ ఫ్యామిలీలో నేను ఉండగలనని అనిపించట్లేదు. మీ అక్క నాతో అసలు అంతకుముందు ముఖపరిచయం కూడా లేకుండానే అంత రూడ్గా అంత హార్ష్గా మాట్లాడి నన్ను డిసైడ్ చేసే రైట్ మీ అక్కకి లేదు. పెళ్ళై వేరే ఇంటికి వెళ్ళిపోయిన మీ అక్క నా మీద పెత్తనం చేయాలనుకోవటం ఏంటి. ఒకవేళ నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే, లైఫ్ లాంగ్ మన ఇద్దరం కలిసి ఉండాలనుకుంటే, మీ అక్క మన లైఫ్లోకి వస్తే అది జరగని పని. మీ అమ్మతో నువ్వు కలిసి ఉన్నా అది జరగని పని. నువ్వు శాశ్వతంగా వాళ్ళతో బంధాలు తెంచేసుకొని వచ్చేటట్టయితేనే మన రిలేషన్షిప్ ముందుకు వెళ్ళి నేను మా అమ్మ నాన్నలతో మాట్లాడే పెళ్లి వరకే వెళదాం. పెళ్ళైపోయిన తర్వాత మా అమ్మను వదిలేసి వచ్చా, మా అక్కను వదిలేసి వచ్చానని నువ్వు అనటానికి వీల్లేదు. అబ్రాడ్ వచ్చేయాలి. నువ్వు అలా అని కాగితాలు రాసివ్వాలి మా నాన్నకే. నాకు తెలియకుండా దొంగచాటుగా ఫోన్ చేయడానికి కానీ, ₹1 అమౌంట్ పంపడానికి కానీ, రాఖీ గిఫ్ట్ పంపడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే మీ అక్క అందుకు అర్హురాలు
మాటలు కాదో. హౌ చీప్ అబౌట్ హర్. ఆడదయ్యుండి ఒక ఆడదానికి శత్రువని అంత నేలబారు మాటలు మాట్లాడుతుంది. మీ అక్కని ఇలా పెంచిన మీ అమ్మని అనుకోవాలి. సంస్కారం ఉన్న ఇంట్లోకి పంపాలనుకుంటారు ఏ ఆడపిల్లనైనా కూడా. అసలు మీ అక్క ఎవరు? నా లైఫ్ గురించి అన్నిటినీ డిసైడ్ చేసి నాకు చెప్పి మాట్లాడటానికి కట్నం ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలి కట్నం? ఏ లెక్క ప్రకారం ఇవ్వాలి కట్నం? నాలో ఏం లోపాలు ఉన్నాయని ఇవ్వాలి? నా కన్నొంకర, కాలొంకర, చెయ్యొంకర, ముక్కొంకర నీకన్నా అందగాడు దొరకడనా? లేదంటే కనుక నాకేమైనా చదువు లేదా, అందం లేదా, గుణం లేదా, క్యారెక్టర్ లేదా? 6 సంవత్సరాల నుంచి ప్రేమని తిరుగుతున్న నిన్నే నా ఎడంకాలి చిటికెన వేలు గోరు ముట్టుకొని ఇవ్వలేదురా నేను. అది నా క్యారెక్టర్ అంటే. ఎప్పుడైనా నీ దగ్గర కాల్ రికార్డ్స్ ఉండుంటాయిగా, మెసేజ్లు ఉండుంటాయిగా, తీసి చూపించు. ఏ రోజైనా లిమిటేషన్కి మించి నీతో నేను రొమాంటిక్గా మాట్లాడో, హస్కీగా మాట్లాడో, నీతో ఓ రోజు సినిమాకి వచ్చానా, బయటకు వచ్చానా, ట్రిప్కి వచ్చానా, నీ బండెక్కానా, ఒక గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేసి తీసుకున్నానా? మీ అక్క అంత పెట్టిరేగిపోయి మాట్లాడుతుంటే నుంచొని వెదవలా వెంట్రా ఆడంగి సన్నాసిలాగా. హస్బెండ్ అంటే ఏంటో తెలుసా? వైఫ్ని ప్రొటెక్ట్ చేయాలి, వైఫ్ పక్కన స్టాండ్ తీసుకొని మాట్లాడాలి, వైఫ్కి నేనున్నానని సపోర్ట్ ఇవ్వాలి. అవి ఏమీ ఇవ్వలేని నిన్ను చేసుకొని నేను ఏం చేసుకోవటానికి రా? నేను చెప్పింది విని ఆలోచించుకో. నీకు ఓకే అనుకుంటే గనక రా, లేదు అంటే గనక మూసుకొని పని చూసుకో అనేసింది. అయితే ఏంట్రా అది వాగుతుందంటే వెళ్ళి మొత్తం చెప్పాడు అక్కకే. చెప్పిన తర్వాత దానికంత పొగరేంట్రా, అంత బలుపేంటి, అసలు అది కరెక్టే కాదు. నీకోసం అమ్మ నేను మా జీవితాలు ధారపోసాం, మా రక్తాలని చెమటగా మారిస్తే నువ్వు ఈ రోజు పీజీ కంప్లీట్ చేసుకొని ఇలా గ్రాడ్యుయేట్ అయ్యావో. ఇలాంటివి మా నుండి నిన్ను దూరం చేయటానికి నీ జీవితంలోకి దాని అందాన్ని ఎరగా వేసి అది నిన్ను లోబర్ చేసుకోవాలనే మమ్మల్ని నీ నుండి దూరం చేసేటానికి పెళ్ళనే అస్త్రాన్ని, ప్రేమనే, దాని శరీరాన్ని ప్రయోగిస్తుందిరా. నువ్వు అలాంటి వాటికి లోబడిపోవద్దు అనేసరికి ఎంతైనా 6 ఏళ్ళు ప్రేమించాడు. అమ్మాయి అందంగా ఉంది. కాలేజీలో చాలామంది అబ్బాయిలు అమ్మాయిని చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. దాంతో ముందు వెనక ఆడాడు. ఏంట్రా నేను అమ్మ వద్దా? అయితే అదే కావాలా నీకు? సర్లేరా, అలాగైతే నిన్ను పాముకి పాలు పోసామని అనుకోమంటావా మమ్మల్ని అనేపాటికి అక్క అన్నాడు. దాన్ని పిలిచి ముందు ఇప్పటికిప్పుడు ఇక్కడికిక్కడే బ్రేకప్ చెప్తావా చెప్పవా అనేపాటికి అంజలి అని పిలిచాడు. ఏంటి అందే. అంటే ఏమీ లేదు, నేను మా అమ్మని అక్కని వదులుకోలేను. అయితే మూసుకొని వెళ్ళి పని చూసుకోరా. నీలాంటి వాడికి మళ్ళీ ప్రేమ పెళ్ళి ఎందుకో? నీకోటి చెప్పనా, బెటర్ థింగ్ నువ్వు పెళ్లి చేసుకోకు. ఎందుకంటే నువ్వు నైట్ మొగుడుగా తప్ప డే మొగుడుగా పనికిరావురా రాస్కెల్ అని అలాగే దవడబెట్టి కొట్టే. ఇన్నాళ్ళ నుంచి ప్రేమని చెప్పి ఒక ఆడదాన్నే మోసం చేస్తావంట్రా అని పచ్చి బూతులు ఇంగ్లీష్లో తిట్టి అక్కడి నుంచి వాళ్ళ నాన్న చేపట్టుకొని ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది. ఇదంతా నిరుపం విన్నాడు. నిరుపంతో పాటు కాలేజీలో అక్కడక్కడ అమ్మాయిలు అబ్బాయిలు కూడా విన్నారు. విని వాళ్ళంతా మొత్తానికి పాయే అనుకున్నారు. ఆ తర్వాత నిరుపం వాళ్ళ అమ్మ నాన్నల్ని తీసుకొని వెళ్ళి అంజలి వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ, అంజలితో మాట్లాడటం, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పడం, నేను చెప్దాం అనుకునే లోపే ఇలా శ్రీకర్ చెప్పేశాడు కాబట్టి నేను నీకు కూడా ఇష్టమేనని చెప్పలేకపోయాను అని చెప్పడం. 2 ఫ్యామిలీలు ఓకే అనుకోవటం, చాలా గ్రాండ్గా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం. ఆ తర్వాత ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అవటం, సంవత్సరం తిరిగేసరికి ఆ అమ్మాయికి బాబు పుట్టేయటం, ఆ అమ్మాయిని అబ్బాయి కాలు కింద పెట్టనివ్వకుండా అపురూపంగా చూసుకోవటం. అసలు శ్రీకర్ ఎదురుగానే ఆ అమ్మాయిని బండి మీద కారులో తీసుకొని వెళ్ళటం, ప్రెగ్నెంట్గా తీసుకొని వెళ్ళటం, బేబీ పుట్టిన తర్వాత తీసుకొని వెళ్ళటం. వాళ్ళ అమ్మ నాన్నలు, వాళ్ళ అన్న వదినలు ఆ అమ్మాయిని ఎంతో అపురూపంగా ఒక దేవతే వాళ్ళ ఇంటికి కోడలుగా వచ్చిందన్నట్టుగా వాళ్ళు ప్రేమగా చూసుకోవటం. లైఫ్లో నువ్వు పోగొట్టుకున్న డైమండ్ నాకు దొరికిందే, నువ్వు డైమండ్ వాల్యూ తెలుసుకోలేనే ఒక పశువువిరా, మూర్ఖుడివిరా, తన నేను చేజిక్కించుకున్నానురా అన్నట్టే అనిపించేది. నిరుపం చూపు చూసేసరికి శ్రీకర్ ఉద్యోగంలో జాయిన్ అయ్యి కూడా సంవత్సరం అయిపోయింది. నిరుపం బిజినెస్ పెట్టుకున్నాడు, సక్సెస్ అయిపోయాడు. అంజలిని కోట్ల రూపాయలు పెట్టి పెద్ద విల్లాలో సెంట్రలైజ్ ఏసీల్లో చూసుకుంటున్నాడు, కారుల్లో తిప్పుతున్నాడు. అంజలి లైఫ్లో ఇవాళ అన్నీ ఉన్నాయి. తన లైఫ్లోనే ఎవరూ లేకుండా పోయారు. తన కాదనుకొని వెళ్ళిపోయిందే. కోరికలు ఎవరి కోసం ఆగుతాయి? వయసు ఎవరి కోసం ఆగుద్దే? ఏది ఎవరి కోసం ఆగదు. ఒకవైపున అంజలి చీకొట్టిందని, పెళ్లి చేసుకుందని, కడుపు వచ్చిందని, పిల్లాన్ని
సమయానికి అందని మొగుడుతో తన కళ్ళ ముందే తిరుగుతుందని దహించి వేయటం మొదలుపెట్టింది శ్రీకర్నే. దాంతో అదే టైంకి జ్వాల ఇంక వీటికి పెళ్లి చేసేస్తే పోద్ది, వీడిని ఇంక ఇలా ఉంచడం కరెక్ట్ కూడా కాదని చెప్పి పెళ్ళిళ్ళ పేరైని పిలిపించి రిక్వైర్మెంట్స్ అన్నీ చెప్పి ఒక సంబంధం చూడమన్నారు. బయట ప్రపంచానికి మనుషుల అంతర్గతాలు తెలియదు కాబట్టి చాలామంది అనుకుంటారు పక్కింటి వాళ్ళని అడిగినా చెప్తారుగా, ఎదురింటి వాళ్ళని అడిగినా చెప్తారుగా. నిజానికి ఏ పక్కింటి వాళ్ళకి ఈరోజు ఎవడి గురించి తెలిసే రోజులు కాదు. పైగా పైకి కనిపించేది చూసి చెప్తారే తప్ప ఎవరైనా ఫ్యామిలీ హిస్టరీల దగ్గరికి వెళ్తే పెద్ద పెద్ద విషయాలు ఏదైనా జరిగితే తెలిస్తే తప్ప మనుషుల అంతర్గతాలు ఏంటనేది, మనుషుల లోతైన ఆలోచనలు ఏంటనేదే తెలుసుకోగలిగినంత తెలివితేటలు ఎదురింటి వాళ్ళకి, పక్కింటి వాళ్ళకి, చుట్టాలు, బంధువులకు కూడా, స్నేహితులకు కూడా ఉండని రోజులు ఇవే. దాంతో వాళ్ళు పాపం ఎంక్వైరీ చేసుకున్నారు. వీళ్ళమ్మ మొగుడు పోతే మళ్ళీ పెళ్లి చేసుకోకుండా కూతుర్ని కొడుకుని పెంచిందని, కూతురు చాలా సపోర్టివ్గా ఉండి తమ్ముడికి అమ్మకి సపోర్ట్గా ఉందని, అసలు ఏ అలవాట్లు లేవు శ్రీకర్కి, చాలా మంచోడని, బాగా చదువుకున్నాడని, టాపర్ అని, చదువుకోగానే ఉద్యోగం వచ్చిందని, వాళ్ళ అక్క పెళ్ళైపోయిందని, వాళ్ళ బావ వాళ్ళదే చాలా పెద్ద ఫ్యామిలీ అని, వాళ్ళ అక్క హ్యాపీగా వాళ్ళ బావతో కాపురం చేసుకుంటుందని, వాళ్ళ బావది పెద్ద ఉద్యోగం అని, బాగా రాబడి ఉందని, స్థితిగతులు బాగున్న వాళ్ళని, వీళ్ళకు కూడా అంతా బాగానే ఉందని చెప్పేసరికి వాళ్ళు సంబంధం ఇవ్వటానికి మొగ్గు చూపించి వచ్చారు. అమ్మాయి పేరు శ్వేత. ఇక అమ్మాయిని పెళ్లి చూపుల్లో చూడటానికని వెళ్ళారు. చూడటానికి బాగుంటుంది, కాకపోతే అంజలంతా అందగత్తె ఏమీ కాదు. ఇక పెళ్ళి అనే మోజులో ఉన్నోడికి నైట్స్ ఒక ఆడదాని అవసరం ఉంది. వేసలతో వెళ్తే అక్కు ఊరుకోదు, ఇక ప్రేమాయణాలు సాగిస్తే అమ్మ ఊరుకోదు. ఎవరితోనైనా వన్ నైట్ స్టాండ్లు పెట్టుకున్నామంటే అమ్మ అక్క ఇద్దరు కలిసి సాగు కొడతారు. ఇప్పుడు తనకి సుఖాలు తీర్చడానికి ఆడదైతే చాలు అనే దాంతో చూడటానికి కాస్త కన్ను ముక్కు తీరు బాగానే ఉంటుంది శ్వేతదే. అమ్మాయి బీటెక్ వరకు చదువుకుందే. పైగా వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కులం, వీళ్ళ కులం అవన్నీ కూడా కలిసినే. దాంతో ఆ అమ్మాయితో మాట్లాడిన దాంట్లో తను ఏ కాలేజీలో చదువుకున్నాడు, ఏ స్కూల్లో చదువుకున్నాడు, తన హాబీస్ ఏంటి, తనకి ఏమంటే ఇష్టం, ఈ కలర్ అంటే ఇష్టం, ఆ కూర అంటే ఇష్టం, ఈ పులుసు అంటే ఇష్టం, ఆ ప్లేస్ అంటే ఇష్టం, ఈ సినిమా అంటే ఇష్టం, ఆ పాట అంటే ఇష్టం, ఈ మ్యూజిక్ అంటే ఇష్టం, ఆ బుక్ అంటే ఇష్టం అని చెప్పాడు. ఆ అమ్మాయి ఇక అవన్నీ వినేసి ఇంప్రెస్ అయిపోయే, చూడటానికి బాగున్నాడు, మంచోళ్ళలాగా ఉన్నాడు, వాళ్ళ అక్క పెళ్ళైపోయింది. ఒక మామూలు అమ్మాయిలు ఎలా ఆలోచిస్తారో ఆ అమ్మాయి అలాగే ఆలోచించింది. ఆ అమ్మాయి గురించి తను అడిగిన ప్రతిదానికి ఆ అమ్మాయి ఆన్సర్ చెప్పింది. అడగని వాటికి తను ఎక్కడ చదువుకుంది ఏంటనేదే. అంతకుముందు లవ్ ఎఫ్ఐఆర్లు బ్రేకప్లు ఉన్నాయంటే ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, అనుకోకుండా ఆ అమ్మాయికి నాకు టర్మ్స్ కుదరలేదు, తనకి మ్యారేజ్ అయిపోయి కిట్ కూడా ఉన్నాడు, సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా ఉందని తనే చెప్పుకున్నాడు. ఆ అమ్మాయి అంతకుముందు నాకు చాలామంది చెప్పారు. అందులో ఒక అతనితో ప్రేమ పెళ్ళి అనేదాకా వాళ్ళ పేరెంట్సే తీసుకొచ్చాడు, బట్ క్యాస్ట్లు కుదరక మా ఇంట్లో ఒప్పుకోలేదని ఆ అమ్మాయి చెప్పిందే. అయిపోయిన తర్వాత ఇక వాళ్ళు మాట్లాడుకోవటం అయిపోయిన తర్వాత ఇక వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు నచ్చామన్నాక కాలు మీద కాలేసుకొని కూర్చొని జ్వాల ఒకవైపు, జయలక్ష్మి ఒకవైపు ఇక శ్వేత వాళ్ళ అమ్మ నాన్నకి కట్న కానుకల వివరాలు చెప్పారు. ఇక ప్రాపర్టీ కావాలని. అయితే అవన్నీ చెప్పేటప్పుడు శ్రీకర్ని శ్వేతని బయటికి వెళ్ళిపోమ్మని పంపించేసి పర్సనల్గా మీతో మాట్లాడాలన్నారు. అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న తప్ప ఎవరూ ఉండటానికి వీల్లేదని చెప్పారు. వాళ్ళ చుట్టాలు బంధువులను కూడా వాళ్ళు పంపించేశారు. శ్వేతకి ఒక అక్క ఉంటుంది, ఆ అమ్మాయి అబ్రాడ్లో ఉంటుంది, పెళ్ళైపోయింది, లవ్ మ్యారేజ్. ఆ అబ్బాయి ఏ కట్నం తీసుకోకుండానే చేసుకొని ఆన్సైట్ వచ్చిందని తీసుకెళ్ళి అక్కడ హ్యాపీగా అమ్మాయి కాపురం పెట్టుకొని ఉంది. అయితే పెళ్ళికి వస్తుంది మా పెద్దమ్మ అని చెప్పారు వాళ్ళు. ఇక కూర్చొని ₹1,00,00,000 కట్నం, దాంతోపాటు ఆడపడుచు కట్నం 25,00,000, అత్తగారి కట్నం 25,00,000, అది కాకుండా ఇద్దరికి చెరొక డైమండ్ సెట్టు, అది కాకుండా చెరొక గోల్డ్ సెట్టు, చెరొక పట్టు చీర, ఇక నార్మల్గా ఇవ్వాల్సిన లాంఛనాలు నార్మల్గా, అవి కాకుండా ప్రాపర్టీ, ఇక వాళ్ళకి ల్యాండ్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళు కోరుకున్నారు మాకు పలానా ల్యాండ్ కావాలి అని. అలాగే దాంతోపాటు వాళ్ళకి ఇళ్ళు ఉన్నాయి, ఒక ఇల్లు కావాలని చెప్పి అడిగారు. దాంతోపాటు అమ్మాయికి ఒక డైమండ్ సెట్టు, ఒక గోల్డ్ సెట్టు, ఫుల్ సెట్ పెట్టాలి అని చెప్పి అడిగేశారు. పెళ్ళికి 101 పట్టు చీర పెట్టాలన్నారు. మొత్తం కలిపి 1008 చీరలు రావాలన్నారు. 20 కేజీలు వెండి పెట్టాలన్నారు. పెళ్లి ఖర్చులు, ఎంగేజ్మెంట్ ఖర్చులు వాళ్ళయ్యానన్నారు. వాళ్ళు కూడా బాగా కకృతిలో ఉండే ఇక ఆడపిల్లలు పెళ్లి చేసి పంపిస్తే చాలే అనేది ఒకటే. డబ్బున్న చాలామందికి తెలివితేటలు ఉండాలని, సంస్కారం ఉండాలని ఏమీ లేదుగా. ఇంకా వీళ్ళలాంటి వాళ్ళు ఏదో పెద్ద గొప్పోళ్ళు అన్నట్టు ఫీల్ అయిపోయి
అయిపోయి వాళ్ళు ఇక ఇంతకు మించిన మెక్కనాస్ గోల్డ్ సంబంధం ఏదో దొరకదన్నట్టు ఓకే అనుకున్నారు వాళ్ళు. మొత్తానికి పెళ్ళి అయిపోయింది శ్వేతకి శ్రీకర్కి. అయిపోయిన తర్వాత కొత్త మోజు తీరిందాక దాన్ని డిస్టర్బ్ చేయబాకమ్మా అని చెప్పింది జ్వాల. అలాగేనమ్మా అని చెప్పింది జయలక్ష్మి. ఆ తర్వాత పగలు రాత్రి తేడా లేకుండా పెళ్ళాంతో ఇంటిమేట్ అవటం ఒక్కటే పనిగా పెట్టుకున్నాడు శ్రీకరు. హనీమూన్కి వెళ్ళండిరా అని జ్వాల అంటే నెల రోజులు హనీమూన్కి వెళ్ళి అసలు డోర్ కూడా ఓపెన్ చేయలేదు. ఆ తర్వాత వెంటనే పిల్లల్ని కనొద్దని ఫస్టే చెప్పింది పెళ్ళికి ముందు, ఫస్ట్ నైట్కి ముందే తమ్ముడికి జ్వాల. అయిపోయిన తర్వాత అక్క చెప్పినట్టుగానే విని ఇక వచ్చిన తర్వాత ఇక పెళ్ళయ్యి 2 నెలలు కొత్త మోజు కాస్త దిగిందే. ఇక నువ్వు ఉద్యోగానికి వెళ్ళరా అని చెప్పి తమ్ముడిని ఉద్యోగానికి ఆపాటికే కంపెనీ కూడా మార్చి వేరే కంపెనీకి నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చేసే అని ఇప్పిస్తే అక్కడ వేరే కంపెనీలో ఇంకా శాలరీ పెరిగి ఉద్యోగం వచ్చింది శ్రీకర్కి. ఇక నుంచి ఇక్కడ నువ్వు హార్డ్ వర్క్ చేస్తే నువ్వు ఇంకా డెవలప్ అవుతావని చెబితే నా గురించి నువ్వెంత ఆలోచిస్తావక్క, నీలాంటి అక్క దొరకటం నేను ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం అనే వెళ్ళటం మొదలుపెట్టాడు. కొత్తగా రావటం దట్టు కొంచెం పొజిషన్ పెరిగింది. దాంతో వర్క్ బాగా హెక్టిక్గా ఉండేది. దానికి తోడు వాళ్ళు బాగా చేస్తారు హార్డ్ వర్క్ స్టాఫ్తో. మరి ఎవరు ఎంత పే చేస్తారో అంత స్టాఫ్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు ఉండదు కదా. దానికి తగ్గ శాలరీ కూడా ఉండేది అక్కడ. ఇక హైకుల గురించి ప్రమోషన్ల గురించి పెరిగే శాలరీ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు ఆ కంపెనీలో. అలా ఇక బిజీ అయిపోయాడు శ్రీకరు. పొద్దున్నే లేవగానే పెళ్ళాంతో ఇంటిమేట్ అవ్వటం, రిలాక్స్ అయిపోయి ఇక గబా టిఫిన్ చేసేయటం, లంచ్ ఆఫీసులోనే ఉంటుంది. హడావిడిగా రెడీ అయిపోవటం, ల్యాప్టాప్ వేసుకోవటం, ఆఫీస్కి వెళ్ళిపోవటం, మళ్ళీ ఎప్పుడుకో రాత్రి 9-10 రావటం, వచ్చి రాగానే మళ్ళీ పెళ్ళాంతో స్నానం చేయటం, ఫుడ్ తినటం, మళ్ళీ ఇంటిమేట్ అవ్వటం, నైటు 3 సార్లు 4 సార్లు, ఇక ఆ తర్వాత అలిసిపోయి పడుకోవటం. ఇక ఇదే దినచర్యగా పెట్టుకున్నాడు. ఇక ఇంత దాంట్లో ఇంకొక నెల రోజులు కూడా గడిచిపోయింది. పెళ్ళై 3 నెలలు. ఇంకొక 10 రోజులు ఆగమ్మా అందే జ్వాల. 100 రోజులు పెళ్ళై అయిపోయింది. అయిపోయిన తర్వాత 100 days యానివర్సరీ చేసింది జ్వాల. చేసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయితే ట్రిప్కి వెళ్ళండిరా అనే టికెట్స్ ఇచ్చింది. వెళ్ళి వారం రోజులు పెళ్ళాంతో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చాడు. అయిపోయి ఈలోపు ఇక శ్రీకరు ఒక పెద్ద ప్రాజెక్ట్లో పడ్డాడు. ప్రాజెక్ట్లో పడేపాటికి ఊపిరి సలపని పని. పొద్దున 7ంటికి వెళ్ళిపోతే రాత్రి 12, 11, 1 కూడా అయిపోయేంత హెక్టిక్గా ఉంది అసలు అక్కడ వర్క్. అలా అని ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే గనక చాలా పెద్ద పొజిషన్లోకి వెళతాడు, శాలరీ కూడా పెరిగిపోద్ది. దాంతో అసలు ఆ ప్రాజెక్ట్లో పట్టమే అదృష్టం అనుకొని దానిలో బిజీ అయిపోయాడు శ్రీకర్. ఇంకా నేను ఇంట్లో ఉండి మాత్రం ఏం చేస్తాను, శ్రీకర్ కూడా ఎప్పుడో వస్తున్నాడు కదా అనే దాంతో ఉద్యోగానికి వెళదాం అనుకుంది శ్వేత. అనుకొని అంతకుముందు అమ్మాయి ఒక 6 months ఎంతో ఉద్యోగం చేసిందే. నేను మళ్ళీ జాబ్కి వెళదాం అనుకుంటున్నాను అత్తయ్య, నేను జాబ్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను అనేసరికి ఇలా జాబ్కి వెళదాం అనుకుంటుందంటమ్మా, అప్లై చేద్దాం అనుకుంటుందంట అనే కూతురికి పోస్ట్ చేసేసింది జయలక్ష్మి. చేసేపాటికి నాకు ఇష్టం లేదని చెప్పు, జాబ్కి వెళ్ళటానికి వీలు లేదని చెప్పు, ఇంట్లో ఉండమన్నామని చెప్పు, ఉండి ఇంట్లో రెస్ట్ తీసుకోమన్నామని చెప్పు. జాబ్కి వెళ్ళి ఇంటి కోడలు స్ట్రెయిన్ అవ్వటం, ఆ తర్వాత తమ్ముడు అలిసిపోయి ఇంటికి వచ్చేపాటికి తను అలిసిపోయి వచ్చే ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ రావటం మనకిష్టం లేదని చెప్పు. రేపు పిల్ల జల్ల కలగాల్సిన వాళ్ళు సంతోషంగా ఉండాలి. ఉద్యోగాలన్న తర్వాత ప్రాజెక్టులు ఉంటాయి, దాంతోపాటు టార్గెట్లు ఉంటాయి, గాసిప్స్ ఉంటాయి, దాంతోపాటు ఎఫ్ఐఆర్లు ఉంటాయి, రిస్కులు ఉంటాయి. ఉద్యోగం చేయటం మంచిది కాదన్నాను, ఇంటి పట్టునే ఉండమన్నాను అని చెప్పు అని చెప్తే ఇక నువ్వు ఉద్యోగానికి వెళ్ళొద్దని చెప్పింది వదిన. అంటే వదిన చెప్పటం ఏంటి, నా ఫ్రీడమ్ గురించే. అసలు ఒకళ్ళు డిసైడ్ చేయటం ఏంటి, ఆ అమ్మాయికి అర్థం కాలేదు. ఎందుకు వద్దన్నారు అత్తమ్మ, ఏమైంది నేను జాబ్కి వెళ్తే అందే. వద్దని చెప్తే అర్థం కాదా నీకు, ఏ బొట్టు పెట్టి చెప్పాలా ఏంటి ప్రతిదీ, వద్దంటుందిగా, మూసుకొని ఇంట్లో ఉండమంటుందిగా, ఏడనెప్పే నీకు అంది జయలక్ష్మి. ఆ అమ్మాయి ఒక్కసారే ఆ సమాధానం, ఆ వాయిస్,
ఆ బేసు, ఆ మాట్లాడే విధానం, అంతకుముందు వంగి వంగి నమస్కారాలు పెట్టి తెగ కోడల్ని హక్ చేసుకొని ముద్దులు పెట్టి దగ్గరికి తీసుకొని నోట్లో తినిపించే, అసలు తెగ కన్నింగా యాక్ట్ చేసి వర్షంలో తడిసొస్తే తల తుడిచే, సాంబ్రాణీలేసి వేడివేడిగా వండి పెట్టే, మొగుడు గదిలోకి వెళ్ళమని తల్లో పూలు పెట్టి, సినిమా టికెట్లు తెచ్చిచ్చే ఆడపడుచు, ట్రిప్పులకి వెళ్ళమని ఆడపడుచు, అసలు వీళ్ళేనా ఇలా మాట్లాడేది అని ఆ అమ్మాయి షాక్లోకి వెళ్ళిపోయే. శ్రీకర్ రాగానే అర్ధరాత్రి అయినా లేచుండి నేను జాబ్కి వెళ్తానన్నాను, వద్దంటున్నారు ఉద్యోగానికి, ఎందుకంటే చెప్పట్లేదు అనేపాటికే అక్క ఏది ఆలోచించి చెప్పినా మన మంచి కోసమే చెప్పుంటుంది. సరే ఇప్పుడు నీ కోసం అడగాలి అని చెప్పి, అక్క జాబ్కి ఎందుకు వెళ్ళొద్దన్నావు? ఒరే పిచ్చోడా, నీకు తెలియందేముంది, జాబులకు వెళ్ళిన దగ్గర నుంచి అక్కడ గాలి వెదవలుంటారు. తను ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నల కూతురు కాదు, నీ వైఫ్. రేపు మాపు పిల్లల్ని ప్లాన్ చేసుకోవా? ఇంకా పిల్లల్ని కనే పని లేదా చెప్పు? పిల్లలు పుట్టాలి కదా, ఇంకో 3 ఏళ్లకో 4 ఏళ్లకో కంటారు కదా, ఈలోపు మీ ఇద్దరు క్లోజ్ అవ్వాలా వద్దా? నీకు ఆల్రెడీ హెక్టిక్గా ఉంటుంది ఆఫీస్లో వర్క్, తను కూడా అలాగే ఆఫీస్లో వర్క్ చేసి వచ్చే, ఇద్దరి మధ్య ఇంటిమేషన్ లేకుండా దూరాలు అయిపోతే ఆ దూరం పెరిగిపోద్దిరా. దానికి తోడు అసలే ఇప్పుడు పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గిపోయినాయి అంటున్నారు ఎవరిని కదిలిచ్చినా. మరి చెప్పాలంటే కనుక ఐటీ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి మరీ ఘోరంగా వారానికి ఒకసారి 10 రోజులకోసారి వైఫ్ అండ్ హస్బెండ్ ఇంటిమేట్ అవుతున్నారనేది పెద్ద టాకు. ఇప్పుడు వర్క్ టెన్షన్లో నువ్వు ఉంటుంది చాలదని తను కూడా వర్క్ టెన్షన్ తీసుకుని అక్కడ గాసిప్స్ అని, మళ్ళీ దానికి తోడు వాడు వీడు వాళ్ళు వీళ్ళతో వాళ్ళతో ఎఫ్ఐఆర్లు పెట్టుకోవటాలు అవన్నీ చూసి అసలే మీ ఇద్దరి మధ్య ఇప్పటికే టైం దూరం అవుతుంది. అనవసరమైన వాటి మీదకి మనసులు వెళ్ళటం, మళ్ళీ వాళ్ళు టార్గెట్లు ఇవ్వటం, వర్క్లో స్ట్రెస్ అయిపోవటం, తన బ్రెయిన్ పాడైపోవటం, ఆ స్ట్రెస్ స్ట్రెయిన్ అంతా తెచ్చుకొని మీ ఇద్దరి మధ్య పెట్టుకోవటం ఎందుకురా ఇదంతా? అందుకే హ్యాపీగా ఇంట్లో ఉండమన్నా, రెస్ట్ తీసుకోమన్నా. తప్ప తమ్ముడు నేను చెప్పింది అంటే? చాచా లేదక్క, నువ్వేం ఆలోచించినా మా గురించే ఆలోచిస్తావుగా, నువ్వు నా బంగారు అక్కవే, నీలాంటి అక్క ఎవరికే దొరుకుద్దే అనే అమ్మ కొంచెం గట్టిగా చెప్పిందంట. గట్టిగా చెప్పటం కాదురా, అమ్మకి నీకు చెప్పొద్దందే, ఒక 4-5 డేస్ నుంచి థ్రోట్ పెయిన్గా ఉండి మాట రావట్లా, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమని చెప్దామంటే నువ్వు బిజీ, తనకి చెప్పుండాల్సిందిగా. అక్క అదే లేరా చిన్నపిల్ల, తనకేం తెలుసు, నేను తీసుకెళ్దామంటే నాకు ఆఫీసులో అసలు ఐస్ అవ్వట్లేదు, బావకేమో ఒకటే బిజీ, దాంతో పాప అమ్మే వెళ్ళొచ్చిందంట, డాక్టర్ కొంచెం గట్టిగా మాట్లాడండి అన్నాడంట. అందుకని అలా అనుకోను ఉంటుంది, ఏదో కూతురనే చనువు కొద్దీ చెప్పుంటుందిలే, కోడల్లా చూసే అలవాటు మన ఫ్యామిలీలో లేదు కదరా అనేపాటికి పిచ్చిదిలే అక్క, దేని మాటలు నువ్వు పట్టించుకోకు అనే. ఇంకా నువ్వు నోరు మూస్తావా? మా వాళ్ళు ఏం ఆలోచించినా మన గురించే, కానీ ఇలాంటి నాన్సెన్స్ అంతా ఇంకోసారి చెప్తే అస్సలు ఊరుకోను, ముందురా బెడ్ మీదకి అనే పెళ్ళాన్ని లాక్కొని తన పని కానిచ్చేసి అటు తిరిగి పడుకున్నాడు శ్రీకర్. ఆ అమ్మాయికి అసలు ఏమీ అర్థం కాకుండా అయిపోయింది లైఫ్. శ్రీకర్కి తెలియకుండా ఏమీ కాదు, తెలిసేటట్టే ఆ నెక్స్ట్ డే నుండి ఇక ఆ అమ్మాయి ఉద్యోగానికి వెళతానంది అనే దాంతో జ్వాల అక్కడికి వచ్చి, జాబ్కి వెళతావా, ఏం చేస్తావే వెళ్ళి, అడుక్కు తింటావా జాబ్కి వెళ్ళి, అక్కడ ఏం చేద్దామని, ఎవరితో ఏమేమి నడుపుదామని, గ్రంథ సంఘాలు, మరి మీరు వెళుతున్నారు, మిమ్మల్ని అదే మాట నేనంటే ఓ నీకు అంత లెదర్ బలిసేసిందనమాట, అంతంత మాటలు వస్తున్నాయి నీకైతే. ముందు వ్యాంపులాగా నువ్వే డ్రెస్సింగ్ అవటం ఏంటే, ఎవరితో కులుకుదామని, ఏం చేద్దామని నువ్వు అని ముందు వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి వాళ్ళ అమ్మని పిలిపిస్తే, ఏంటమ్మా అని ఆవిడొస్తే, ఆడదాన్ని పెంచే పద్ధతేనంటారా ఇదే, మీ అమ్మాయి ఆ బొడ్డు కిందకి చీరలు కట్టడం ఏంటి, మీ అమ్మాయి ఆ బ్లౌజులు వేయటం ఏంటి, మొత్తం మీ అమ్మాయికి బోట్ నెక్ బ్లౌజులు, కాలర్ నెక్ బ్లౌజులు, నెక్ క్లోజు, అలాగే మీ అమ్మాయికి రిస్ట్ వరకు బ్లౌజులు హ్యాండ్స్ ఉండేలాగా, అసలు నడువే కనిపించకుండా మీ అమ్మాయికి షర్ట్ టైప్లో ఉండే బ్లౌజుల్లాగా కుట్టించి ఓ డజను నేత చీరలు, అలాగే బ్లౌజెస్ నాకు 24 గంటల్లో తీసుకొని రాకపోతే మీ అమ్మాయి పుట్టింటికి వస్తుంది అనేసరికి వాళ్ళు కుట్టించి పంపారు. దాని దగ్గర గోల్డ్ ఎందుకమ్మా, తీసుకొని నీ దగ్గర పెట్టని లాక్కొని ఆ గోల్డ్ అంతా తన దగ్గర పెట్టి, నీ దగ్గర ఇప్పుడు ఆ బట్టలన్నీ ఎందుకు అని ఆ బట్టలన్నీ బ్యాగుల్లో సర్దుకొని పెళ్లి చీరలు, వెండి సామాను, నగలు మొత్తం తను కారు డిక్కీలో పెట్టుకొని తన ఇంటికి తీసుకెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆ అమ్మాయిని హెయిర్ లీవ్ చేయొద్దని
ఆ అబ్బాయి చేత ముడేయించడం, ఆ తర్వాత పెద్ద పెద్ద బొట్టు బిళ్ళలు మొహాన పెట్టించడం, లిప్స్టిక్ తుడిపేయించడం, మొహం నిండా పసుపు రాయటం, కుంకుమ బొట్లు పెట్టడం, ఆ అమ్మాయిని సోప్తో స్నానం చేయొద్దని చెప్పడం, బయట నుంచే ఆ అమ్మాయికి వస్తూ కొన్ని ఇటుకరాళ్ళు తీసుకొచ్చి వాటిని నూరుకొని ఆ ఇటుకరాళ్ళ మట్టితో స్నానం చేయమని చెప్పటం, తల స్నానం ఇహ నుంచి నువ్వు చేయడానికి వీల్లేదు, షాంపూలు లాంటివి కుంకుడుకాయలు లాంటివి యూస్ చేసి అని చెప్పి ఆ అమ్మాయికి వాళ్ళ పుట్టింటి దగ్గర నుంచి ఆ అమ్మాయి కోసం అని చెప్పి ఇక కుంకుడుగాయలు లేదంటే కనుక ఆ అమ్మాయి కోసం అని చెప్పి ఏవి కావాలన్నా వాళ్ళనే పంపించమంటాం. ఆ అమ్మాయిని ఇహ నుంచి నువ్వు మేం చెప్పిందే వంట చేయాలని ఇంట్లో పని వాళ్ళందరినీ తీసేసి ఇంట్లో పని చేయమనమనే ఇంటి పని, వంట పని, బాత్రూములు కడగటం, మొత్తం బెడ్లు క్లీన్ చేయటం, ఎక్కడ డస్టింగ్ ఉండకూడదు, నాకు ఓసీడీ ఉంది, ఇల్లంతా నువ్వు క్లీన్గా ఉంచాలి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మెనూ ఇది, లంచ్ మెనూ ఇది, స్నాక్స్ మెనూ ఇది, డిన్నర్ మెనూ ఇది, మధ్యలో వాళ్ళమ్మకి జ్యూస్ ఇవ్వటం, నట్స్ ఇవ్వటం, ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇవ్వటం, ఫ్రూట్స్ కట్ చేసి ఇవ్వటం, వాళ్ళమ్మ కాళ్ళు ఒత్తటం, ఆ తర్వాత వాళ్ళమ్మ తలకి హెయిర్ ప్యాకులు పెట్టడం, వాళ్ళమ్మకు స్నానం చేయించడం, చీర కట్టడం. ఇక మొగుడితో నువ్వు ఎక్కువసేపు ఇంటిమేట్ అవ్వటానికి వీలు లేదు, ఈ టైం నుండి ఈ టైం వరకే నువ్వు వాడితో ఇంటిమేట్ అయ్యి వచ్చి హాల్లో పడుకోవాలి, లేదా అమ్మ గదిలో నువ్వు కింద పడుకోవాలి వచ్చే అని చెప్పి అది కూడా డిసైడ్ చేసేయటం. ఇక ఆ అమ్మాయి విషయంలో ప్రతిదీ భోంచేస్తుంటే ఆ అమ్మాయి నోటి దగ్గర పళ్ళెం లాగేసుకోవటం, ఆ అమ్మాయికి ఉప్పు కారం లేని చప్పిడి తెళ్ళి పెట్టడం, నీకు పొగరు బలుపు మాటలు ఎక్కువ కదే, అందుకే నేను ఉద్యోగానికి వెళ్ళి ఏం చేస్తున్నాననేంత ఆరాలు నీకు కావలసి వచ్చినాయి కదా అంటే ఇలా జరుగుతుందని ఆ అమ్మాయి మొత్తం శ్రీకర్కి చెప్పి గుండెల మీద పడుకొని ఏడిస్తే పనమ్మాయి మానేసిందా అమ్మ అని అడిగితే పిల్ల ఖాళీగా ఉంటుంది కదరా, మన ఇంట్లో పని మనం చేసుకుంటే తప్పే ఉందని కలిసి చేసుకుందామని అడ్డమైన రోగాలు వస్తున్నాయి, జిమ్ములకి ఎక్సర్సైజులకి అని డబ్బులు పోసే బదులు మన పని మనమే చేసుకుంటే నాజుగ్గా ఉంటుంది, మళ్ళీ ఒళ్ళొస్తే గర్భసంచి చుట్టూ కొవ్వలుంకుందనుకో పిల్లకి కడుపు కాలు రావటం ఆలస్యం అయిపోద్దని నా తాపత్రయం, నాకు కూడా కాస్త పిల్ల చేతి కిందకు వచ్చాక అక్కలేని లోటు తీరుతుందయ్యా అని చెప్పిన తర్వాత ఏమైందిరా తమ్ముడు చేసుకొనివ్వు, సరదాగా చేసుకుంటే మంచిదేగా, ఇలా నీకు చాడీలు చెప్పే అలవాటు ఎవరు నేర్పించారో అసహ్యం అనిపించట్లేదో, సంసారపక్షమైన స్త్రీలు ఇలా చాడీలు చెప్పరే, ఇలా చెప్పే వాళ్ళని బజార్ ఆడే అంటారు అనేసి వెళ్ళిపోయాడు శ్రీకర్. ఇక శ్రీకర్ అమ్మాయి ఒంట్లో బాగుందా బాగాలేదా, ఆ అమ్మాయికి హెల్త్ కండిషన్ ఏంటి, పీరియడ్స్లో ఉందా, ఇవన్నీ అనవసరం, మీద పడి కోరిక తీర్చేసుకుంటాడు. ఆ అమ్మాయి తనని ప్రేమగా దగ్గరికి తీసుకుంటుందా లేదా, అసలు ఒక ముద్దు మురిపాలు ఉన్నాయా లేవా అనవసరం, అక్కడ ఒక ఆడది ఉంది, ఆ ఆడది తన సుఖాన్ని తీర్చడానికి కావాలన్నట్టు తయారైపోయింది శ్రీకర్ మైండ్ సెట్. ఒకవైపున ఇంట్లో వెళ్ళి చూస్తే ఆ అమ్మాయిని నరకాలు పెట్టడం, ఆ అమ్మాయి కడుపు నిండా తిండి కూడా లేదు, పొద్దున్నే టిఫిన్ తినకూడదంటాం, వ్రతాలు నోములు చన్నీళ్ళ స్నానాలు అంటాం, అంత పొడవు జుట్టుకి ఎక్కడి నుంచి తీసుకొచ్చి నూనెలు షాంపూలు మీ పుట్టింటోళ్ళు పంపిస్తారని మెడదాకా జుట్టు కట్ చేసేసింది జ్వాల. ఇక ఆ అమ్మాయి విషయానికి వచ్చి ఒంటి మీద చేతులకి అటారు డజను ఇటారు డజను మట్టి గాజులు, కాళ్ళకి వెండి మెట్లు, మెళ్ళో పసుపు దారం 108 పోగులు పోసుకొని దానికి పసుపు కొమ్మేసుకొని కట్టుకోవటం తప్ప, చెవులకి 10 రూపాయల ప్లాస్టిక్ డొక్కు పోగులు పెట్టుకోవటం తప్ప ఆ అమ్మాయి ఒంటి మీద ఏవి ఉండవు. పొద్దున్న లేసింది లగ్గాయత్తు చేసింది చేసినట్టే ఉండాలి, ఆ ఫ్లవర్ వాజులు తుడువంటారు, ఈ టీవీ తుడువంటారు, ఆ వాష్ బేసిన్లు కడుగంటారో, పైన నుంచి కావాలని బండి అంట్లు తీయించి అవన్నీ తోమిచ్చి కడిగిచ్చి తుడిపిచ్చి దుప్పట్లు కప్పించటం, కావాలని 2 రోజులకోసారి బూజులు దులిపించటం, కావాలని ఇల్లంతా రోజు క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఏదో ఒకటి పడేసి మళ్ళీ క్లీన్ చేయించడం, బట్టలు ఉతికించడం, ఆ తర్వాత ఏసీల్లో పడుకుంటుందని చెప్పి ఆ అమ్మాయిని ఒకటే దగ్గొస్తుందిరా నాన్న, నువ్వు పడుకో ఏసీలో, మీ ఇద్దరు కలవంగానే పంపించు నా దగ్గర పడుకోబెట్టుకుంటానని ఆ అమ్మాయిని తీసుకెళ్ళి వంటగదిలో విసిరేసి వేరే పడుకోబెట్టడం, ఇవన్నీ చెప్పిన శ్రీకర్ కళ్ళెదురుగానే జరుగుతున్నా శ్రీకర్ ఇవన్నీ లైట్ తీసుకుంటూ వెళ్ళిపోవటం. 1,000 రూపాయలన్నా ఇస్తే కడుపు కన్నా ఏమన్నా తినొచ్చని శ్రీకర్ని అడిగితే నేను రూపాయి జీతం ఉంచుకోను, మొత్తం అమ్మకి ఇచ్చేస్తాను, అమ్మ దగ్గర నుంచే నేను అడిగి తీసుకుంటాను అని చెప్తే ఆ అమ్మాయి ఆశ్చర్యపోయిందే. ఆ అమ్మాయి దగ్గర ₹1 లేవు, పుట్టింటోళ్ళు ఇచ్చిన డబ్బులు ఆ అమ్మాయి దగ్గర ఉంచరు, నగలు లేవు, పోని అమ్మేసుకొనైనా తిందామంటే ఆత్మాభిమానం చంపుకొని
స్నేహితుల్ని అడగలేదు. స్నేహితులకి ఫోన్ చేయటానికి ఫోన్ వాడకూడదు, ల్యాప్టాప్ వాడకూడదు. దాంతో ఆ అమ్మాయి బ్రతుకు కుక్క కన్నా హీనమైపోయింది. పుట్టింటి వాళ్ళకి చెప్పుకొని ఏడిస్తే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్దని. ఏ ఆడపిల్లకి తప్పే కష్టాలమ్మా ఇవన్నీ. ఇక ఇప్పుడు కాకపోతే ఇంకో 20 ఏళ్ళకో 25 ఏళ్ళకో 30 ఏళ్ళకో మీ అత్త పోకపోద్దా? ఆ రోజుకి సుఖపడకపోతావా? నీ ఆడపడుచుకి పిల్ల జల్లా పుట్టిన తర్వాత వాళ్ళమ్మ పోయేంత వరకే ఇది. వాళ్ళమ్మ పోయిన తర్వాత మీ ఆడపడుచు మెల్లగా రావటం తగ్గించుద్దులే. ఇక అప్పటికి నీకు పిల్లల బాధ్యతలు అయిపోయాక అల్లుడు నీ కోసం, నువ్వు అల్లుడు కోసం కాక ఇంకేం చేస్తారులే కానీ అమ్మ అని వాళ్ళు చెప్పి బోల్డ్ కట్నం పోసాం. పైగా నిన్ను కన్యగా ఇచ్చాం. ఇప్పుడు నిన్ను తీసుకెళ్తే నువ్వు రెండో సంబంధం దానివి, సెకండ్ హ్యాండ్ దానివి అవుతావు. ఇంకో పెళ్లి చేస్తే వాడు మాత్రం ఇలాంటోడు కాదని, అక్కడ ఇలాంటి అత్త ఆడబిడ్డ ఉండరని గ్యారంటీ ఉందా? పోనీ అలా కాదని మొగుడిని వదిలేసి వచ్చి నిన్ను పెళ్లి పేరెంటింగ్ చేయకుండా ఇంట్లో ఉంచితే రోజుకి రోడ్డు మీద వెళ్ళేవాడు గంటకు వస్తావా రాత్రికి వస్తావా అని అడిగితే మాకేమైనా పరువా అని వాళ్ళు చెప్పి పంపించారు. ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళకూడదు, పుట్టింటి వాళ్ళ పద్దాకి ఇక్కడికి రాకూడదు. అన్నీ రెస్ట్రిక్షన్సే. కడుపు నిండా తిండి తినే, కంటి నిండా నిద్రపోయే సంవత్సర కాలం అయిపోయింది. అప్పటికే పొద్దున్న లేసింది లగ్గాయితో అర్ధరాత్రి వరకు ఇంట్లో చాకిరే. అర్ధరాత్రి నుంచి తెల్లవారిన దాకా మొగుడుతో సంసారం. ఇక నుంచున్న పాటనే ఎక్కడ పడితే అక్కడ పడిపోవటం, కిటికీలకు ఆనుకొని నిద్ర పడిపోవటం, వంటగదిలో అంట్లు తోముతూ నిద్రకు పడిపోవటం, బాగా కొట్టడం మొదలుపెట్టారు జ్వాల, జయలక్ష్మి. మెల్లమెల్లగా ఒంటి మీద ప్యాచ్లు తేలటం మొదలైనాయి. ఇక కావాలని కారం అన్నం పెట్టడం మొదలుపెట్టారు. ఆ కారం అన్నం తినలేక మంటలు వచ్చేసి గుండెల్లో, కడుపులో ఒకవైపున పీరియడ్స్ వస్తే శానిటరీ నాప్కిన్లు కూడా తెప్పించకుండా ఆ అమ్మాయిని చిత్రహింసలకి, నరకాలకి గురి చేయటం మొదలు పెట్టేశారు. ఈ బ్రతుకు బ్రతకటం కన్నా చావటం నయం భగవంతుడా అనుకుంటున్న టైంలో ఒక రోజున శ్వేత స్నేహితురాలు ఫోన్ చేస్తే కనెక్ట్ అవ్వట్లేదని వీళ్ళ అడ్రస్ కనుక్కొని మరీ వచ్చింది. ఆ అమ్మాయి శ్వేతకి ఎల్కేజీ నుంచి బీటెక్ వరకు ఫ్రెండ్. ఆ అమ్మాయి మొగుడు చాలా మంచోడు. అలా అనుకుంటే ఆ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంది. రూపాయి కట్న కానుకలు తీసుకోవాలా. వాళ్ళ అమ్మ నాన్నల్ని సొంత కొడుకులా చూసుకొని వాళ్ళ చెల్లెల్ని ఆ అబ్బాయే చదివిస్తున్నాడు. నిజం చెప్పాలంటే శ్వేత వాళ్ళ ఫ్రెండ్ క్యాస్ట్ కన్నా కూడా ఆ అబ్బాయి క్యాస్ట్ కూడా ఇంకా ఎక్కువే. అయినా అమ్మాయి క్యాస్ట్ పరంగా ఒక్క మాట అనరు. వాళ్ళు కోడల్లా కాదు కూతుర్లా చూసుకుంటారు. ఆ అమ్మాయి చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. శ్వేత పెళ్లి కన్నా 1 ఇయర్ ముందే అయిపోయింది ఆ అమ్మాయి పెళ్ళి. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అవటం, ఆ తర్వాత ఆ అమ్మాయికి బాబు పుట్టాడు. బారసాలు చేసుకుంటున్నాము, నువ్వు తప్పకుండా రావాలి, నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాము, నీకోసమని ఈ నీళ్ళు ఎత్తుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చానని ఆ అమ్మాయి చెప్పి వెళ్ళి, ఏమైందిరా, ఈ అవతారం ఏంటి, ఆ ముడేసుకోవటం ఏంటి, ఈ నేత చీరేంటి, ముఖాన బొట్టు బిళ్ళలేంటి, ఏంటి ఇదంతా అంటే, ఏం లేదు ఈరోజు పూజ ఉందలే అని అత్త పక్కనే ఉందని అబద్ధం చెప్పేసింది శ్వేత. ఇంత సన్నగా తయారైపోయావేంటే, ఎముకలు బయటకు వచ్చి కనపడుతున్నాయి ఏంటే అని అడిగితే, ఏమీ లేదు డైటింగ్. మీ ఆయన నువ్వు మామూలుగా ఉంటే నచ్చలేదంటున్నాడేంటి అని ఆ అమ్మాయి నవ్వేసి వెళ్ళిపోతే, ఎవరితేది పెద్ద భోగం రకంలాగా ఉంది అనకూడదులే కానీ ఇలాంటి వాటితోన నీ సావాసాలు. అవునులే, నువ్వు కూడా అలాంటి భోగం మేళం కొంపల్లో దానివేగా అని ఆ అమ్మాయిని నానా మాటలు అంటం అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి మొగుడు వచ్చాక, నా ఫ్రెండ్ ఇలా రమ్మని మంది వెళ్ళొస్తాను, ప్లీజ్ ఛార్జీలకు డబ్బులు ఇవ్వా అంటే, అమ్మని అడిగి వెళ్ళు, నన్ను అడుగుతావేంటి అన్నాడు శ్రీకరు. ఆ తర్వాత ఇక నీ కాళ్ళు పట్టుకుంటాను అత్తయ్య అని ఆడపడుచు కాళ్ళ మీద పడితే, ఇక ఆడపడుచు అత్త ఇద్దరూ కూడాను, వెళ్తానంటే వెళ్ళు, కాకపోతే నువ్వు ఇలాగే వెళ్ళాలి, నడిచెళ్ళి నడిచిరా, మంచిదే, క్యాలరీలు బర్న్ అవుతాయి, వచ్చి నష్టమేమీ లేదులే కానీ మేము మాత్రం 1 రూపాయి కూడా ఇవ్వము, ఇదే అవతారంలో వెళ్ళు నువ్వు, మళ్ళీ అలా ఇలా అని రెడీలై వెళ్తే ఊరుకోము అన్నారు. అనేసరికి ఆ అమ్మాయి సరేనని ఇక స్నేహితురాలి మీద ప్రాణం లేసొచ్చింది. దాంతో స్నానం చేసి ఉన్నంతలోనే కాస్త ఉన్న చీరల్లోనే కాస్త గైరుగా ఉన్న చీర కట్టుకొని అంత మొహాన్ని బొట్టు పెట్టుకొని నడిచెళ్దామంటే ఓపిక లేక హ్యాండ్ బ్యాగ్లో వెతికితే ఒక గుప్పెడి చిల్లర దొరికింది. ఆ చిల్లర తీసుకొని ఇక మెల్లిగా కిందకి వెళ్ళి ఆటో ఎక్కి
అలా స్నేహితురాల దగ్గరికి వెళ్ళి బాబుని దగ్గరికి తీసుకుంటే పెట్టడానికి ఏమీ లేవు చేతిలో. ముద్దు పెట్టుకుంటే ఆ అమ్మాయి అసలు ఏం పెట్టలేదని కూడా అనుకోలేదు. ఆ అమ్మాయి రావటమే వరం అనుకొని చీర పెట్టారు వాళ్ళు. చీర పెట్టాక రావే భోంచేద్దుగానని తీసుకెళ్తే విడిగా పట్టెడు మెతుకులకి మించి తినదు శ్వేత. బకాసురుడు తిన్నట్టు తింటుంటే ఏమైందే అని అడిగితే ఏమీ లేదు, భోజనం బాగుంది, తినాలనిపించింది అనేపాటికి ఆ అమ్మాయికి కూడా శ్వేత మొహం చూస్తే అనుమానం వచ్చిన తర్వాత సరే నేను వెళ్ళొస్తానని అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత చూస్తే చేతిలో రూపాయలు, తెచ్చిన డబ్బులు అయిపోయినాయి. నడుచుకుంటూ వెళదాములే తిన్న బిర్రు మీదనే నడుచుకుంటూ వస్తుంటే ఇన్ని రోజుల నుంచి తిండి లేకపోవటమో ఒక్కసారే తింటమో కానీ కడుపులో తిప్పటం, దాంతో 2 వామిటింగ్స్ అయినాయి. ఇక నీరసం వచ్చి కళ్ళు తిరగటం మొదలైందే. మెల్లమెల్లగా కొద్ది దూరం నడుస్తూ ఆగుతూ కరెక్ట్గా అదే టైంకి అలా నడిచొస్తూ కళ్ళు బైర్లు కమ్మే కారుకి అడ్డం వచ్చింది సూర్యకే. ఆఫీసులో నుంచి ఏదో పనుందని బయటకు వచ్చిన సూర్య అలా కారు ఆపి బయటకు వచ్చేపాటికే చూస్తే శ్వేత గబా వచ్చి ఏమైందిరా, ఏంటిలా నువ్వు ఎక్కడికి వచ్చావు? ఫ్రెండ్ వాళ్ళ బాబు బారసాలంటే ఆ అమ్మాయి అవతారం చూశాడు. పెళ్లిలో చూసిన తర్వాత మళ్ళీ ఆ రోజు చూడటమే సూర్య. ఏంటి ఇలా అయిపోయింది, ఏమైనా విశేషమా ఏంటి అనిపించే సరే రా నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని ఆ అబ్బాయి కారెక్కించుకొని ఎలా ఉంది ఏంటి మ్యారేజ్ లైఫ్ అని మాట్లాడుతూ ఉండగా అబ్బాయి ఒళ్ళో పడిపోయేపాటికి హాస్పిటల్కి తీసుకెళ్తే తను నా సిస్టరేనండి, ప్రెగ్నెంటా అని అడిగాడు హ్యాపీగా డాక్టర్నే. అడిగితే అలాంటిదేమీ లేదు మిస్టర్, ఆ అమ్మాయి బాగా మానసికమైన డిప్రెషన్తో నలిగిపోతుంది, ఫిజికల్గా కూడా ఒళ్ళంతా దెబ్బలే. ఆ అమ్మాయికి చాలా రోజుల తర్వాత ఫుడ్ ఏదో తినేపాటికి ఆ ఫుడ్ కూడా అమ్మాయికి డైజెస్ట్ అవ్వక వామిటింగ్స్ అయిపోయి షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా తగ్గిన షుగర్ లెవెల్స్ పెరిగి మళ్ళీ ఒక్కసారిగా వామిటింగ్స్ అయ్యేపాటికి డౌన్ అయ్యి పల్స్ రేట్ పడిపోయి బీపీ డౌన్ అయిపోయి చాలా హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఆ అమ్మాయికి యూట్రస్ కూడా చాలా వీక్గా ఉంది, ఆ అమ్మాయి హెల్త్ ఏం బాగాలేదు అని చెప్తే ఏమైంది అసలు తనకి అని పక్కనే కూర్చుంటే స్పృహలోకి వచ్చిందే. తల మీద చెయ్యేసి నిమిరి దగ్గరికి తీసుకొని జ్యూస్ తాగిచ్చాడు. ఏమైందమ్మా, నాకు సొంత చెల్లెలు లేదు, నువ్వే నా చెల్లెలు లాంటి దానివి అనుకొని అడుగుతున్నాను, ఏమైందిరా అని శ్వేత చేయి పట్టుకొని అడిగాడు సూర్య. అడిగేపాటికి సూర్య అంత ప్రేమగా దగ్గరికి తీయటం, అలా ఎవరో ఆదరించి అమ్మాయిని హక్కుని చేర్చుకొని పుట్టింటి వాళ్ళు కూడా అడిగింది లేదు. అన్నయ్యని అని అడుగుతుండేపాటికి అన్నయ్యా అని పట్టుకొని బావుడు మన ఏడ్చుకుంటూ అన్నయ్యా అని జరిగింది మొత్తం పిన్ను పూసగుచ్చినట్టు చెప్పి నువ్వైనా చెప్పు అన్నయ్య, వదినకి నన్ను నరకం పెట్టొద్దని కొట్టొద్దనే. వదినెవరన్నయ్యా నన్ను ఉద్యోగానికి వెళ్ళొద్దంటానికి, నేనేం తప్పు చేశానన్నయ్యా? వదిన్ని నువ్వు అలాగే అంటున్నావా? నన్ను తిండి తినవట్లేదు అన్నయ్య, చాకిరి చేయలేకపోతున్నాను, మొగుడు గదిలో మొగుడితో ఎంతసేపు సంసారం చెయ్యాలో కూడా వదినే నిర్ణయిస్తుంటే నా వల్ల కావట్లేదన్నయ్య అని బావురుమని ఏడ్చేసింది. ఇవన్నీ నా మొగుడికి తెలుసు, నా పుట్టింటి వాళ్ళకి చెప్తేనేమో వాళ్ళు భరించాలి తప్పదు అంటున్నారు. నా మొగుడేమో నన్ను చివరికి ఏదో తన కోరికని తీర్చే ఒక టాయ్ లాగా యూజ్ చేసుకుంటున్నాడు. నా ఫీలింగ్స్తో సంబంధం లేకుండా నా బ్రతికిలా అయిపోయిందే. నేనేం తప్పు చేశానన్నయ్య? పెళ్లి చేసుకోవటం తప్ప? నీకో విషయం తెలుసా, నా నగలు నా దగ్గర లేవు, వదిన దగ్గర ఉన్నాయి, నా చీరలు నా దగ్గర లేవు, వదిన దగ్గర ఉన్నాయి. మా పుట్టింటి వాళ్ళు ఏదన్నా తెస్తే వాళ్ళతో తెప్పించి పోట్లాడి ఫోనులు చేసి వదిన తీసుకెళ్ళిపోతుంది. నాకు పెట్టిన వెండి వదిన దగ్గరుంది, నా కట్నం వదిన దగ్గరుందే. ఏం పాపం చేసుకున్నానన్నయ్య? 1000 రూపాయలు కావాలని అడుక్కున్నా కూడా ఇవ్వట్లేదు. ఇంత నరకం ఎక్కడైనా ఉందా? నీ చెల్లెలు లాంటి దాన్ని అన్నావు, నీ చెల్లెలే అయితే ఇలా చేస్తే నువ్వు చూస్తూ ఊరుకోగలవా అన్నయ్య? నేను ఈ బాధలు భరించలేక ఒకటే డెసిషన్ తీసుకుంటున్నాను, నేను చచ్చిపోతానన్నయ్య, నేను హింసలు భరించలేను అన్నాక నువ్వు బాధపడకమ్మా, నేనున్నానుగా, నేను చూసుకుంటానని మొహమంతా ఎర్రగా అయిపోయి కళ్ళన్నీ ఎర్రగా అయిపోయి ఆ అమ్మాయిని తీసుకొచ్చి సందు చివరి దింపి ఆ తర్వాత నీ హెల్త్ జాగ్రత్త అని అమ్మాయి చేతిలో ఓ 10,000 పెట్టి ఎవరికి తెలియకుండా కొనుక్కొని తినమ్మా అంటే సరేనని తల ఊపితే ఆ తర్వాత తను ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పుడూ లేనిదే పెళ్ళాం వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ
అత్త హిస్టరీ దగ్గర నుంచి మొత్తం లాక్కొచ్చాడు. లాక్కొస్తే అత్త కొత్త మామ దగ్గర నుంచి అన్ని విషయాలు తెలిసిన తర్వాత పెళ్ళాం అసలు స్వరూపం ఏంటో, తను ఎలాంటి దాన్ని ప్రేమించాడో, తన తల్లిది తప్పని తన ఇంట్లో నుంచి పంపించేశాడో, తన తల్లిని మించిన తప్పు చేస్తున్న పెళ్ళాన్ని ఇప్పుడు తను ఏం చెయ్యాలి అనే ఆ బాధ అనేది ఎలా ఉంటుందో తెలియచేద్దాం అని చెప్పి ఒక నెల రోజుల పాటు తను కూడా అందరూ హస్బెండ్స్ బయట పెళ్ళాలనే రిస్ట్రిక్ట్ చేస్తూ డిసైడ్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉండటం మొదలుపెట్టాడు. నువ్వే ఇంట్లో వంట చేయమంటావు, ఇంట్లో వంటమ్మాయిని తీసేయమంటావు, నువ్వే ఇంటి పని చెయ్యంటావు, నువ్వు ఆఫీస్కి వెళ్ళొద్దంటాం, నువ్వు కుక్ చేస్తే నాకు నచ్చట్లేదంటాం, తినే విసిరి కొట్టడం, ఆ తర్వాత నెల రోజులు సెలవు పెట్టి ఇంట్లోనే ఉంటాం, కాళ్ళు ఒత్తమంటాం, పదమనమని బెడ్రూమ్లోకి ఈడ్చుకెళ్ళటం, తనకి నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ఫీలింగ్స్తో సంబంధం లేకుండా క్లోజ్ అవటం, అయిన తర్వాత బయటికి గెంటేసి ఏసీ లేకుండా ఫ్యాన్ లేకుండా వాటన్నిటి వైర్లు కట్ చేసి వంటగదిలో పడుకోబెట్టడం, ఇంటి పని అంతా చేయించడం, పుట్టింటికి ఫోన్ చేయొద్దని ఫోన్ లాగేసుకోవటం, వెళ్ళటానికి వీలు లేదని ఇంటికి తాళం వేసుకొని తను మాత్రమే బయటికి వెళ్ళి కావలసినవి తెచ్చుకోవటం, ఇలా చేసేపాటికి నెల రోజులకి మొగుడు మీద పడి వెక్కి ఏడుస్తూ, నీకేమైంది సూర్య, ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు కాదు, ఎవరు చెప్పిన చెప్పుడు మాటలైనా తప్పుడు మాటలైనా విని ఇలా చేస్తున్నావా నువ్వు అనేపాటికి లాగి గోబబెట్టి ఒక్కటి తీశాడు. ఏమే, నేను నిన్నెలా చేస్తే నీకు బాధ అనిపించింది కదా, మరి నువ్వు నీ తమ్ముడు పెళ్ళాం లైఫ్లోకి వెళ్ళి నీ తమ్ముడు జీవితంలోకి వెళ్ళి నువ్వు అక్కడ మరో ఆడదాని జీవితంలో నువ్వెందుకు డిసైడ్ చేసి మాట్లాడే, నువ్వెందుకు ఆమె జీవితంలో నిర్ణయాలన్నీ నువ్వు తీసుకుంటున్నావు, వాళ్ళింట్లో ఏం వండుకోవాలో ఏం తినాలో చెప్పాల్సింది నువ్వా? తనకంటూ నీలాగే ఇష్టాలుండవా? నీకు ఫ్రీడమ్ కావాలి ఇక్కడ, తనకొద్దా అక్కడ? అసలు ఈ నగలన్నీ ఎక్కడవే, ఈ బట్టలన్నీ ఎక్కడే, ఈ వెండి సామానంతా ఎక్కడదే? మా అమ్మ ఇచ్చింది నాకు, కొడితే పళ్ళు రాలిపోతాయి అడుక్కు తినేదానా, ఎక్కడికి వెళ్తే అలగా బుద్ధులు, నేలబారు మాటలు, నేలబారు బుద్ధులు, మీ జన్మలకే అలవాటు కదే ఇలాంటివన్నీ కూడా. చీ బతుకు నీదే, చీ నీది ఒక బ్రతికేనా, మనకేమి లేదనే ఆ అమ్మాయివన్నీ నువ్వు తీసుకొచ్చుకోవటానికనే ఆ మొత్తం ఒక ట్రాలీకి సర్దుకొనే నేను మారుతాను, నేను ఇలాంటివి చెయ్యను, ఇంకోసారి నువ్వు ఇలాంటివి చేసినట్టుంటే నీకు డివోర్స్ ఇవ్వటం ఖాయం, నువ్వు మీ పుట్టింటికి వెళ్ళి ఉండాలనుకుంటే నువ్వు ఇలాంటి పనులు చేయాల్సి వస్తుంది, చెయ్యనంటున్నానుగా, ఇన్వాల్వ్ అవ్వనంటున్నానుగా, అయినా నువ్వు నన్ను వదిలేయలేవు, నన్ను ప్రేమించావో, నువ్వు నా నుండి దూరం కాలేవు అనే అక్కడ ఒక డ్రామా ప్లే చేసిందే. సూర్యకి అది డ్రామా అని క్లియర్గా అర్థమవుతానే ఉంది. అసలు ఇక్కడ కాదులే మనం అని చెప్పి ముందు తను ఆ ట్రాలీ తీసుకొని ఒక కాఫీ డేకి వెళ్ళి అక్కడికి ఫోన్ చేశాడు శ్రీకర్కే. ఏంటి బావా అని పరిగెత్తుకుంటూ వస్తే శ్రీకర్ని షర్టు పట్టుకొని లాగి 2 దవడలు వాయించి, ఏరా నువ్వు మగాడివా గేఫెలోవా అని అడిగితే, నేనేం చేశాను బావా అని అడిగేపాటికే, అసలు నువ్వు పెళ్ళెందుకు చేసుకున్నావురా అని అడిగితే, అదేం మాట బావా అంటే, మొగుడంటే ఏంట్రా, ఒక ఆడదాన్ని ప్రొటెక్టివ్గా చూసుకోవాలి, ఒక ఆడదాని కష్టం సుఖం అర్థం చేసుకోవాలి, ఒక ఆడదాని బాధలో సంతోషంలో పాలు పంచుకోవాలని కదూ వాళ్ళ అమ్మా నాన్నలు నీకు ఇచ్చి చేసిందే. నీ భార్య ఎంత కట్నం తెచ్చిందో నీకు తెలుసా? తెలియదన్నట్టు తల అడ్డంగా ఊపాడు. నీ భార్య తీసుకొచ్చిన కట్నం ఎంత? ఆ కట్నం నీ భార్య తెచ్చిన నగలు ఇన్నే, నీ భార్య తెచ్చిన వెండి ఎంత, ఇదిగో ట్రాలీలో అనే ఒక తన్ను తంతే ఆ ట్రాలీ ఓపెన్ చేసి చూసుకున్నాడు శ్రీకర్. ఇవన్నీ ఎక్కడే అనుకుంటున్నావా? నీ అక్క కొట్టేసి తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టుకుందే. నీ అక్క ఏంట్రా కష్టపడిపోయింది, జీవితాలు ధారపోసింది మీకోసం. మీ అక్క ఏమైనా కూలి పనికి వెళ్ళిందా, లేకపోతే ఎవరి దగ్గరికైనా పార్ట్ టైమో అనకూడదులే కానీ ఏమైనా వేశ్యావృత్తిలోకి దిగి మిమ్మల్ని పోషించింది అనుకుంటున్నావా? రాస్కెల్ నువ్వు ఏంట్రా అది చేసేది? చనిపోయిన మీ నాన్న గుణశేఖర్ గారి నుంచి మీ అమ్మకు ఆస్తి ఎంత వచ్చిందో తెలుసా? మీకు వచ్చిన పొలాలు ఇవి, మీకు వచ్చిన స్థలాలు ఇవి, మీకు వచ్చిన ఇళ్ళు ఇవి, మీకు వచ్చిన క్యాష్ ఇది, మీ పెదనాన్నలు ఇచ్చిన డబ్బు ఎంత, మీ నానమ్మ వాళ్ళు పెట్టిన బంగారం ఎంత, అవన్నీ మీ అమ్మ ఎప్పుడైనా నీకు లెక్కలు చెప్పిందా? మీ అక్క నీకు లెక్కలు చెప్పిందా? వాటన్నిటి మీద వచ్చే హైవేజులతో వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నిన్ను కుక్కని చేసి ఇన్నాళ్ళు ఆడిచ్చారా పనికి మాల సన్నాసే. నువ్వు ఒక అమ్మాయిని కాలేజీలో ప్రేమించావు కదా,
కదా, ఆ అమ్మాయి ఎందుకురా నిన్ను చీకొట్టిపోయిందే అంటే, అక్క ఆ రోజు కాదురా నువ్వు గే ఫెలో అని, ఎందుకో తెలుసా మీ అక్క మీ అమ్మ ఇలాంటి వాళ్ళని తెలుసుకోలేక ఆ అమ్మాయినే మీ అక్క డిసైడ్ చేస్తుంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావు చూసావా, నీలాంటి వాడితో లైఫ్ లాంగ్ ఉంటే ఆ అమ్మాయి జీవితం ప్రశ్నార్థకంగా మారిపోద్దనే ఆ అమ్మాయి తప్పించుకొని నీ క్లాస్మేటే ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకొని కిడ్స్ కూడానంటగా హ్యాపీగా ఉందంటగా, చూసావా నీ నుంచి వెళ్ళిపోయే ఆ అమ్మాయి ఎలా ఉందో, కానీ నీ బతుకు చూసావా గొడ్డుమూతు బతుకు అయిపోయింది. నీ అమ్మ అక్క డిసైడ్ చేస్తే నువ్వు పిల్లల్ని కంటవేంట్రా, మరి మీ అక్క ఎందుకు ఉద్యోగానికి వెళ్తుంది, నీ పెళ్ళాం ఎందుకు ఉద్యోగానికి వెళ్ళకూడదు, మా అమ్మని తీసుకెళ్ళి ఎందుకు వదిలేసి వచ్చానురా మా మామయ్య వాళ్ళ దగ్గర అంటే అక్కని ఇబ్బంది పెడుతున్నారనే కదా, మరి మీ అమ్మ నీ పెళ్ళాము గారాబంగానే పుట్టి పెరిగి వచ్చిందిగా, మరి మీ అమ్మ ఎందుకురా నీ పెళ్ళాన్ని ఉద్యోగానికి వెళ్ళనివ్వదో, మరి అదే ఫ్రీడము మీ అక్కకి నేను ఇస్తా, ఇంట్లో ఉండొచ్చుగా, మీ అక్క ఇంట్లో వంటోళ్ళుండి పనోళ్ళుండి అందరూ ఉంటే మీ అక్క ఎందుకు వెళ్తుందిరా ఉద్యోగానికి, మీ అక్క దగ్గర నేను కట్నం తీసుకోలేదు, మరి నీ పెళ్ళాం దగ్గర నువ్వు ఎందుకు తీసుకున్నావు, ఏముందని నీలో స్పెషల్ క్వాలిటీ తీసుకున్నావు. అలాగే మా అమ్మ మీ అక్కని ఏదో అంటుందని తీసుకెళ్ళి మా మామయ్య దగ్గర వదిలేసి వచ్చాను నేను, మరి అలాంటప్పుడు మీ అమ్మకి మీ అక్కకి నీ పెళ్ళాన్ని డిసైడ్ చేసే హక్కు ఎక్కడుందే, ఆ అమ్మాయిని కడుపు నిండా తిన్నిచ్చే పని లేదో, ఇంట్లో పాచి పని చేయటానికి పెళ్లి చేసుకున్నావా ఆ అమ్మాయినే, ఏరా లైట్ తీసిన తర్వాత ఒక ఆడది కావాలి కదా, ప్రేమించటానికి ఒక అమ్మాయి, ఆ అమ్మాయి చీకొట్టిపోయిందనే పాటికి నీ కళ్ళ ముందే వేరే వాడిని పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటుందనే పాటికి నీ కోరికలు తీర్చడానికి ఇంకొక ఆడదే, ఎంతమంది కావాలిరా నీకు, అసలు నువ్వు మనిషిని అనుకుంటున్నావా పశువుని అనుకుంటున్నావా, నీ భార్య హెల్త్ కండిషన్ ఎలా అయిపోయిందో తెలుసా, నా కాడి కిందే పడబోయిందే, ఆ అమ్మాయి కడుపు నిండా తిని ఎన్ని రోజులైందో తెలుసా, ఒరే ఎంతవరకైనా పడతారనుకుంటున్నావు ఆడవాళ్ళు, తెగే వరకు ఏదే లాక్కూడదురా, ఆ అమ్మాయి ఒక్కసారి తెగిచ్చిందనుకో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి ఆ అమ్మాయి చదువుకుంది, డొమెస్టిక్ వైలెన్స్ గృహహింస అని పెడితే నీ అక్కని నీ అమ్మని నిన్ను జైల్లో తోయించి ఆ అమ్మాయికి ఎలిమని ఇప్పించి ఆ అమ్మాయి కట్నం ఆ అమ్మాయికి ఇప్పిస్తే ఆ అమ్మాయి ఇంకొకడినే నీలాంటి గేఫెలో కాని వాడిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండగలుగుద్దే, పడుతుంది కదా అని చెప్పి నరకాలు పెట్టకూడదురా, 3 కాళ్ళ కుందేళ్ళని కూడా గదిలో పడేసి కొడితే ఏదో ఒక రోజుకి ఎదురు తిరుగుద్దే, అసలు మీ అక్కకేం హక్కు ఉందిరా మీ ఇంట్లో ఏదైనా డిసైడ్ చేయటానికి, మీ అమ్మ ఏమైనా మహాపతివ్రత అనుకుంటున్నావా, మీ నాన్న పోయాక పెళ్లి చేసుకుందాం అనుకుందే, కుదరక ఇదిగో ఇందులో ఉన్నాడు మీ సెకండ్ డాడీ, రోజు మధ్యాహ్నం పూట పలానా అపార్ట్మెంట్లో పలానా ఫ్లాట్లో మీ అమ్మ ఆ అంకుల్తో హ్యాపీగా స్పెండ్ చేసి వస్తూ ఉంటుంది, వెళ్ళి మీ సెకండ్ డాడీతో మీ మమ్మీ ఉండే టైం ఇది వెళ్ళి చూసుకొచ్చుకో, రోజు సూపర్ మార్కెట్కి టైలరింగ్ షాపులకి సినిమా థియేటర్లకి గుళ్ళు గోపురాలకి ఫ్రెండ్స్ ఇళ్ళకని వెళ్ళి మీ మమ్మీ అక్కడ ఏం చేసి వస్తుందనేదే, మీ బతుకులకి మీ గురించి మీరు చూసుకోవటానికి ఉండదు, మీ ఫ్యామిలీ హిస్టరీల గురించి మీ క్యారెక్టర్ల గురించి తెలిసిన వాడు ఎవడరా మీకు పిల్లనిచ్చేది, అసలు మీ ఫ్యామిలీ ఇలాంటిదని తెలిస్తే నేనే మీ అక్కని చేసుకొని ఉండేవాడిని కాదు, చేసుకున్న తర్వాత ఇప్పుడు తప్పదు కాబట్టి నాకు పెళ్ళాన్ని వదిలేసే అలవాటు లేదు కాబట్టి దాన్ని ఏలుకుంటున్నాను, నువ్వు మనిషివైతే మారుతావు, ఆ అమ్మాయిని అర్థం చేసుకుంటావు, ఆ అమ్మాయి ప్రతిరోజు రాత్రి అమ్మాయి ఒంటి మీద చెయ్యేస్తున్నావు కదరా, పెళ్ళైన కొత్తల్లో నిన్ను ప్రేమగా దగ్గరికి తీసుకొని ఉంటుంది కదా, ఇప్పుడు కూడా మీ ఇద్దరి మధ్య ఇంటిమేషన్స్ అలాగే జరుగుతున్నాయా, ఆడదాన్ని శరీరాన్ని కాదురా మనసును అర్థం చేసుకున్నోడ్నే మొగుడు మగాడు అంటారు, మగతనం అంటే నువ్వు అనుకునేది కాదురా, మగతనం అంటే మగాడి నరాల్లో ఉండాలి, భార్య కష్టం సుఖం అర్థం చేసుకోవాలి, తన వైపు స్టాండ్ తీసుకోవాలి, నీకు నేనున్నాననే నమ్మకాన్ని కలిగించాలి, ఆమెకి బాధ కలగనివ్వకూడదు, కన్నీరు రానివ్వకూడదు, కష్టం కలగనివ్వకూడదు, ప్రతి ఒక్కడూ ఎందుకురా వాడి అమ్మ విషయంలో వాడి బాబు ఏమనకూడదు, వాడి అక్క విషయంలో చెల్లి విషయంలో బావమరుదులు ఏమీ అనకూడదు, అలాంటిది మరి పెళ్ళాలు ఒక ఇంటి దగ్గర నుంచి వస్తారు కదా వాళ్ళని మాత్రం అంత చీప్ చేసేసి చూస్తారు ఎందుకురా, రేపు నీకు ఒక కూతురు పుట్టుద్దే, నీ కూతురును కూడా అలాగే దాని అత్త ఆడపడుచులు చేస్తే నువ్వు తీసుకోగలవా, తీసుకోలేవు, మీ అక్కని నేను చేస్తే తీసుకోగలవా, తీసుకోలేవు, కానీ నువ్వు మాత్రం ఒక ఇంటి ఆడపిల్లనే నరకం పెడతావు చేసుకొని, ఆ అమ్మాయి నిన్ను వదిలే శాశ్వతంగా అసలు ఈ భూమి మీద నుంచే పోవాలనుకుంటుంది, ఆ అమ్మాయి పోతే ఆ దేవుడు నిన్ను క్షమించడు, అలాగే నేను మాత్రం మిమ్మల్ని చట్టానికి పట్టించకుండా వదలను.
ఆడదాన్ని కన్నీరు పెట్టి బాగుపడ్డట్టు ఒక్క మగాడిని చూపించరా చరిత్రలో నువ్వు అని కాండ్రిచ్చి ఉమ్మూసి అక్కడి నుంచి ఇవి నీ పెళ్ళం దగ్గర నుంచి నీ అక్క కొట్టేసుకొచ్చినీరా చీప్ ఫెలో అని ఇచ్చేసే అక్కడి నుంచి నువ్వు మనిషివైతే మారుతావు అనుకుంటున్నాను అని వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి సూర్య వెళ్ళిపోయేపాటికి శ్రీకర్ తల పట్టుకొని కూర్చున్నాడు. చుట్టూ చూసేపాటికి అప్పటి వరకు గమనించలేదు, కానీ తన ఆఫీసులో ఆ రోజు ఒక అబ్బాయి పుట్టినరోజు. ఆ అబ్బాయి అందరినీ పిలిచి అక్కడ బర్త్డే పార్టీ ఇస్తున్నాడు. ఆ పార్టీకి తన క్లాస్మేట్స్ అయినటువంటి అమ్మాయిలు కూడా క్యాంపస్ ప్లేస్మెంట్లో ఇదే ఆఫీస్కి ఉద్యోగానికి వచ్చున్నారు. కొంతమంది అబ్బాయిలు వచ్చున్నారు. వాళ్ళతో పాటు ఆఫీస్లో స్టాఫ్ సార్లు అందరూ వచ్చి ఈ జరుగుతుందంతా అబ్బాయి అంత గట్టిగా కొట్టి తిట్టి మాట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి బ్యారర్లతో సహా అందరూ నిలబడిపోయి వింటున్నారనే. అప్పుడు చుట్టూ చూసేసరికి వాళ్ళంతా దగ్గరకు వచ్చి హౌ చీప్ అబౌట్ యూ, నువ్వేదో పెద్ద ఫెమినిస్ట్ అయినట్టు ఆఫీసులో అన్ని క్లాసులు పీకుతావు కదరా రాస్కెల్, ఇలాంటి చీప్ ఫెలో అన్నమాట నువ్వు, నీది ఒక బతికేనంటరా అన్నారు ఆఫీసులో ఆడవాళ్ళు, కాలేజీలో అమ్మాయిలు. అందుకే కదరా నిన్ను చీకొట్టి నిరుపమ్ గాడిని పెళ్లి చేసుకొని చూడు ఎంత హ్యాపీగా ఉందో, రోజు ఫాలో అవుతానే ఉంటావుగా నిరుపమ్ ఇన్స్టాగ్రామ్ నువ్వు, అది చూడు చక్కగా పిల్లలతో మొగుడుతో ఎంత సంతోషంగా ఉందో, నీ నుండి తప్పించుకొని దాన్ని ఎత్తిన పాలు పోసాడురా బాబు దేవుడు, ఎంత చీప్ ఫెలోవరా నువ్వు, నీలాంటి వాడికి లవ్ ఎందుకు, పెళ్ళెందుకు, పెళ్ళాం ఎందుకురా అన్నారు కాలేజీలో అమ్మాయిలు. మాకందరికీ దక్కని వరం అంజలి నీకు దక్కింది అనుకున్నావు, అంజలిని పోగొట్టుకున్నావు అనుకున్నావు, చివరికి నీ వైఫ్ విషయంలో కూడా నువ్వు గేగాడివేనమాట. నీ అమ్మ నీ అక్కకే అంత ఇదైపోయే వెదవ్వే, శుభ్రంగా రోజు దేన్నో దాన్ని పిలిపించుకొని అదేదో ఎంజాయ్ చేసేస్తే నైట్ టైమ్స్ అయిపోయేది కదరా, మళ్ళీ నీకు దానికి వైఫ్ అనే పేరు పెళ్ళి అనే పేరు ఒకటి, చీప్ ఫెలో అనే. సార్లు కూడా వాళ్ళు అలాగే చూస్తూ నువ్వు ఎలాంటి వాడివని మేము అనుకోలేదు శ్రీకర్, వర్క్లో స్ట్రిక్ట్గా ఉంటే సరిపోదు, ఫ్యామిలీ లైఫ్ కూడా అలాగే ఆడవాలి అనేసి అక్కడి నుంచి మొహం చెల్లక ఆ ట్రాలీ తీసుకొని డైరెక్ట్గా ముందు బావ చెప్పిన అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళేసరికి ఇక ఆ ఫ్లాట్ దగ్గర కిటికీలు తీసే ఉన్నాయి. కిటికీలో నుంచి చూడకూడని దృశ్యాలన్నీ అమ్మనే చెప్పినట్టే సూర్య సెకండ్ డాడీని వాళ్ళు క్లోజ్ అవటాలు అవన్నీ చూసుకొని అమ్మని నిలదీయాలంటే మొహం చెల్లలేదు, రక్తం మరిగిపోయింది. ఆ తరువాత ఇక ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసేపాటికి ఏమీ ఎరగనట్టు వాళ్ళమ్మ వస్తే ఎక్కడికి వెళ్ళావమ్మా అని అడిగాడు. ఏమీ లేదు, అలా గుడికెళ్ళి వస్తున్నానంతే, మిట్ట మధ్యాహ్నం ఏ గుడి ఉందమ్మా, ప్రవచనాలు చెప్తున్నారు లేరా వినొచ్చాను, చిరాగ్గా ఉంది స్నానం చేసి వస్తానని వెళ్ళి స్నానం చేసి వచ్చిందే. అసలు ఏమీ జరగనట్టు చాలా నార్మల్గా ఉండే, వచ్చి రావటంతోనే శ్వేతని టార్గెట్ చేసి అమ్మాయిని కొట్టడం తిట్టడం ఇంట్లో పనులు చేయించడం చూసి జాలేసింది, కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి, ఏడుపు వచ్చింది. ఆ రోజు రాత్రి ఫిజికల్ అయ్యేటప్పుడు ఆ అమ్మాయి మొహం వైపు చూశాడు. శరీరాన్ని అలా బట్టలు తీసేసి వచ్చి పడుకొని రా అని ఇక అలా పడుకుండిపోయింది ఒక శవంలాగా. అంటే ప్రతిరోజు తను ఇలాగే కాపురం చేస్తున్నాడా, పెళ్ళైన కొత్తల్లో తన దగ్గరికి తీసుకున్న క్షణాలు, ముద్దులు పెట్టుకున్న క్షణాలు, క్లోజ్ అయిన క్షణాలు గుర్తొచ్చే ఆ అమ్మాయిని వద్దు లేచి బట్టలు వేసుకో అనే, పడుకో అని ఆ అమ్మాయిని పడుకోబెట్టేశాడు. మనసంతా అల్లకల్లోలంగా అనిపించింది. ఆసారి వీక్ ఆఫ్ అయినా కూడా ఇక ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు. బావకు తెలియకుండా అక్క దొంగతనంగా ఇక్కడికి వచ్చింది. వచ్చి ఇక శ్వేతను పడేసి కొట్టి తిట్టి వాతలు పెట్టి ఆ అమ్మాయిని నానా మాటలు అని ఆ అమ్మాయి చేత నువ్వు అత్తలా ఉండమ్మా, దీన్ని భయపెట్టు, దీన్ని భయభ్రాంతురాల్ని చెయ్యి, ఎలా తెలిసిందో నా మొగుడికి ఇక్కడికి వచ్చి నేను ఇలా చేస్తున్నాననే విషయం తెలిసిందంట, దీన్ని బయటికి వెళ్ళనివ్వబాకు, దీన్ని ఇంట్లో 4 గోడల మధ్య ఉంచి కుక్కే, దీని అమ్మాబాబులకి ఫోన్ చెయ్యి, మనం అనుకున్న ప్రకారం 50 లక్షల క్యాష్, 50 కాసులు బంగారం, 10 కేజీల వెండి అడిగామని చెప్పు, లేదంటే దీన్ని బయటికి గెంటేస్తామని చెప్పు, ఇది పాలోడితో పేపరోడితో ఎఫ్ఐఆర్ పెట్టుకుందని చెప్తామని చెప్పమ్మా, అవసరమైతే నేను మార్ఫింగ్ ఫోటోలు వీడియోలు తెస్తా, నువ్వు టెన్షన్ పడొద్దని చెప్తున్న మాటలన్నీ విన్నాడు. అన్నీ విన్న తర్వాత విరక్తి కలిగిపోయింది. ఆఫీస్కి వెళ్ళి సార్తో మాట్లాడి సార్ నాకు ట్రాన్స్ఫర్ కావాలని అడిగాడు. ఆయన మొహంలోకి చూసి సిచ్యువేషన్ అర్థమయ్యే ఆయన వెంటనే ట్రాన్స్ఫర్ని ఆమోదించి ట్రాన్స్ఫర్ పేపర్లో టేబుల్ మీద పడేశాడు. థ్యాంక్ యూ సార్ అని
చాలా దూరం ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి కూర్చున్నాడు. నాకు ట్రాన్స్ఫర్ వచ్చిందే, నేను నా భార్యను తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అన్నాడు. అనేసరికి నేను వస్తానంటే వద్దమ్మా, నువ్వు నాతో రావద్దు, నాతో రావాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ నీకు నీ అనేవాళ్ళు, నువ్వు కావాలనుకునే వాళ్ళు, నిన్ను కావాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు అన్నిటినీ కాదనుకొని నాతో రావాల్సిన అవసరం ఏమీ లేదు. అలాగే నేను మళ్ళీ ఇక్కడికి వస్తానో రానో నాకు తెలియదు. నా భార్య కట్నం డబ్బులు నా అత్తమామలు ఇచ్చిన మొత్తం పూచిక పుల్లతో సహా నాకు వెనక్కి కావాలమ్మా. వాటితో పాటు మా నాన్న గుణశేఖర్ గారు ఆయన ఆస్తి పెట్టారు కాబట్టి అందులో నా వాటా నాకు కావాలి, ఇవ్వనని అనకమ్మా. అంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్తా, కోర్టుకి వెళ్తా, కేసు పెడతా, ఎంత దూరమైనా వెళ్తా, ఏమైనా చేస్తా అనేపాటికి కూతుర్ని పిలిపించిందే. పిలిపించేపాటికి కూతురుతో పాటు ఇటు శ్రీకర్ సూర్యకి ఫోన్ చేస్తే సూర్య కూడా వచ్చాడు. వస్తే ఇలా ఆస్తి పెట్టమంటున్నాడు అనేసరికి జ్వాల పెట్టొద్దు అనే మాట పూర్తయ్యేలోపు సూర్య వచ్చే పడేసి బెల్ట్ తీసుకొని పీస్ అయిపోయిందాకా ఆ ఇంట్లో మొత్తం ఫ్లవర్ వాజుల దగ్గర నుంచే ఆ ఇంట్లో ఉన్న సెంటర్ టేబుల్ దాకా అన్నిటినీ వాడేశాడు. జ్వాలకి పెట్టేయమ్మా అనేసరికి ఇక ఉన్న పొలంలో నుంచే మొత్తం పెట్టనని 20 ఎకరాల పొలం ఉంటే ఒక 5 ఎకరాల పొలం, దాంతోపాటు ఉన్న 3 ఇళ్లల్లో నుంచి ఒక ఇల్లు, దాంతోపాటు 1 కోటి రూపాయల క్యాష్, ఇక ఒక్క ల్యాండ్ ఆ అబ్బాయి పేరు మీద పెట్టి పెళ్ళానికి అత్తగారోళ్ళు పెట్టిన బంగారం వరకు పెట్టి ఇక నేను చిల్లి గవ్వ కూడా పెట్టను అని చెప్పేసిందే. చెప్పేస్తే వెళ్తూ నీ బ్రతుకేంటనేది నాకు తెలుసమ్మా. ఇప్పుడు నలుగురిలో నీ బ్రతుకు గురించి నేను నిన్ను అడిగితే నువ్వు ఎలా తల దించుకుంటావో చూడాలన్నా కూడా అసహ్యం వేస్తోంది నాకు. పలానా అపార్ట్మెంట్లో, పలానా ఫ్లాట్లో, పలానా వాడితో నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసు, ప్రపంచానికి కూడా తెలుసులే అనేసేపాటికి నిర్గాంతపోయి నుంచుంది జయలక్ష్మి. పెళ్ళాన్ని తీసుకొని అక్కడి నుంచే వెళ్ళొస్తాను బావా, బుద్ధొచ్చింది, ఐఎమ్ సారీ అని వాళ్ళ బావకి చెప్పి అక్కడి నుంచి భార్యతో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే పెళ్ళాన్ని దగ్గరికి తీసుకొని సారీ చెప్పాడు. వాటేసుకొని వెక్కి ఏడ్చి నిన్ను నమ్మి నా వాళ్ళందరినీ వదులుకొని వచ్చాను, ఇన్నాళ్ళుగా నేను పడ్డ నరకం నిజమేరా, పశువు మా మృగంలా మారిపోయాను కదో, మనిషిలా మారటానికే మళ్ళీ గుణపాఠాలు కావలసి వచ్చినాయి, మా బావ రూపంలో వినాల్సి వచ్చింది. ఒక అమ్మాయిని 6 ఏళ్ళు ప్రేమించే వీళ్ళ వల్లే దూరం చేసుకున్నాను, నిన్ను కూడా దూరం చేసుకునే జీవితం లేకుండా చేసుకోలేను, ఇంకెప్పుడు మన జీవితాల్లోకి ఎవరూ రారు అని తన సిమ్ము ఫోన్తో సహా అక్కడే నీళ్లలో విసిరేసి ఆ అమ్మాయిని వెంట పెట్టుకొని వెళ్ళిపోయి అక్కడ ఒక ఇల్లు తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఆఫీసు నుంచి కూడా తన ఉనికి తెలియకుండా ఇంకా దూరానికి వేరే ఆఫీస్కి అప్లై చేసుకొని వెళ్ళిపోయి అక్కడ ఇల్లు కొనుక్కొని, కారు కొనుక్కొని, ఆ తర్వాత 2 పిల్లలు పుట్టి, ఆ తర్వాత ఆ అమ్మాయిని కూడా ఉద్యోగంలో చేర్చి ఒక కేర్ టేకర్ను పెట్టుకొని సీసీ కెమెరాలు పెట్టుకొని అత్తమామలు వచ్చేళ్ళతో ఆ అమ్మాయిని చాలా హ్యాపీగా చూసుకుంటూ అంజలికి, నిరుపంకి ఇన్స్టాగ్రామ్లోనే మొహం చెల్లక డైరెక్ట్గా చెప్పాలంటే సారీ చెప్పి వాళ్ళతో హ్యాపీ మ్యారేడ్ లైఫ్ చెప్పి వాళ్ళ కిడ్స్కి గాడ్ బ్లెస్ యూ అని చెప్పాడు. ఆ తర్వాత తన లైఫ్ తను బ్రతకడం మొదలుపెట్టాడు శ్రీకర్. ఇక ఎప్పుడైతే శ్రీకర్ వెళ్ళిపోయాడో ఆ తర్వాత జ్వాలని పదవే నువ్వు ఇంటికి అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళిపోయాడు సూర్య. తీసుకెళ్ళిన తర్వాత నేను ఇప్పుడే వస్తాను రేపటికల్లా అని చెప్పి వెళ్తే నన్ను కొట్టాడుగా, సారీ చెప్పడానికి నా కాళ్ళు పట్టుకొని నన్ను ఇంప్రెస్ చేయడానికి ఏ డైమండ్ నెక్లెస్ తేటానికి వెళ్ళినట్టున్నాడు ఫూల్ అని అనుకుందే. అయితే సర్ప్రైజ్ అని తలుపు ఓపెన్ చేస్తే మొత్తం జరిగిందంతా చెప్పి వాళ్ళమ్మని వాళ్ళ మామయ్య వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వచ్చేపాటికి అత్తయ్య అనేపాటికి నేనేనే అని లోపలికి వచ్చింది వరలక్ష్మి. వచ్చిన తర్వాత నీకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నాను మమ్మీ, ఇప్పుడు నేను అస్సలు నీ వింగ్స్ని కట్టేయాలనుకోవట్లేదు, ఫుల్ ఫ్రీడమ్ ఉంది నీకు అనేసరికి అసలే వరలక్ష్మి గురించి చెప్పక్కర్లేదు. సీరియల్స్లో, సినిమాల్లో ఒకప్పుడు మనం చూసినటువంటి న్యూస్ పేపర్లలో ఉన్న భయంకరమైన అత్తల కన్నా మించిన భయంకరమైన రూపం రా నా స్వామి అన్నట్టుంటుంది వరలక్ష్మి. దాంతో కూర్చుంటే నుంచుంటే ఇక దంచుడు మొదలైపోయింది జ్వాలకే. ఆ తర్వాత నేను టార్చర్ పడలేకపోతున్నానంటే డివోర్స్ ఇచ్చే వెళ్ళిపో, నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను, ఏముంది దాంట్లో, నాకు మార్ఫింగ్ ఫోటోలు చేయించడం వచ్చు, నాకు కూడా నువ్వు వాడితో వీడితో ఎఫ్ఐఆర్లు పెట్టుకున్నావని ప్రూవ్ చేయటము వచ్చు అనేపాటికి
మీ అమ్మకు నువ్వు ఫోన్ చేయడానికి వీల్లేదు, నువ్వు మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మను కలవటానికి వీల్లేదంటే నేనే వచ్చి నీతోనే ఉంటానమ్మా అని జయలక్ష్మి ఇక్కడికి వచ్చి ఆస్తి మొత్తం కూతురు పేరు మీద రాసిన తర్వాత జయలక్ష్మిని కూడా దంచేసి వరలక్ష్మి పని మనిషిని చేసేసిందే. ఆ తర్వాత ఇంకా జయలక్ష్మి ఎఫ్ఐఆర్ పెట్టుకున్నవాడు యాక్సిడెంట్లో పోయాడు. వాడు పోయాడనే దిగులు ఒకవైపు, ఇక్కడ వియ్యపురాలు నరకాలు పెడుతుందనే బాధ ఒకవైపున, ఉండలేకపోతున్నాను నేను ఇక్కడంటే నీ అమ్మను పోషించాలంటే నిన్ను కూడా పోషించింది చాలదని అనే ఈలోపు జ్వాల ప్రెగ్నెంట్ అవటం, వరుసగా 2 పిల్లలు పాప బాబు పుట్టేయటం అయిపోయింది. అయిపోయి ఆ పిల్లలకు 3 ఏళ్ళు వచ్చిందాకా జయలక్ష్మితో చేయించిన తర్వాత నీ అమ్మను బయటికి గెంటేస్తావా, నిన్ను కూడా గెంటైనా అని కూర్చుంది వరలక్ష్మి. దాంతో ఒక ఆర్ఫనైజ్ చూసి అనాథాశ్రమం అమ్మని తీసుకెళ్ళి అక్కడ పడేసి నువ్విహ నుంచి ఇక్కడే ఉండమ్మా అని అమ్మను అక్కడ వదిలేసి వచ్చేసింది. చేతిలో చిల్లిగవ్వలేదు, పిలిస్తే పలికే నాథుడు లేడు, ప్రేమ పంచుకున్న కూతురు లేదు, శరీరాన్ని పంచుకున్న ప్రియుడు లేడు, తాళి కట్టిన మొగుడు లేడు, చెప్పు చేతల్లో ఉంచిన కొడుకు లేడు, అమాయకురాలు అయిన కోడల్ని హింసలు పెట్టినందుకు కోడలు లేదు, దేవుళ్ళలాంటి అల్లుడు కోడల్ని చేసిన పనికి ఇవాళ యమకింకరుడై కూర్చున్నాడు. ఇహ వియ్యపురాల గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. ఇక రోగాలు ఒకవైపును కుమ్మేసినవి జయలక్ష్మినే. చావలేక చావురాక బ్రతకలేక నరకం పడుతూ మంచంలో పడే తీసుకొని అలా పైలోకానికి చేరుకుంది. చచ్చిందనే కబురు వచ్చినా నేను రాలేను, వాళ్ళే తగలేయమని వదిలేసింది జ్వాల. ఇక అసలు ఈ విషయాలేవి శ్రీకర్కి తెలియని కూడా తెలియదు. సూర్య తెలిసినా చెప్పాలనే టచ్లో ఉన్నా కూడా అనుకోలేదు. ఆ తర్వాత ఇక ఇటువైపున జ్వాలని వాళ్ళ అత్త ఆరోగ్యానికి ఏమైంది, పిడురాయిలాగా ఉంది కాబట్టి పిల్లలిద్దరూ పెరిగి పెద్దవాళ్ళయ్యి టీనేజీలకు వచ్చేసరికి మెమ్మ ఇలాంటిదని సూర్య చెప్తూ పెంచితే పెద్ద అయ్యేసరికి పిల్లలు విలువివ్వటం మానేశారు. నీ మాటలు వింటే నీ అమ్మ ఎలా చేసిందో నువ్వు ఎలా చేసావో మావయ్యని మేం కూడా అలాగే ఒకళ్ళనొకళ్ళని చేసుకోవాల్సి వస్తుంది, మేం కూడా బ్రదర్ అండ్ సిస్టర్స్, నీలా ఏ సిస్టరు ఉండకూడదు, మీ అమ్మలా ఏ అమ్మ ఉండకూడదు, కోడలి కాపురంలో కూతురి పెత్తనమా ఏంటి, నీ అమ్మ నువ్వు టైటిల్స్ వేసి మూవీ తీద్దామనుకున్నారా, షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేద్దామనుకున్నారా, యు ఫూల్స్ అనేసి పిల్లలు ఏదున్నా నాన్నే ఏదున్నా నానమ్మే అన్నట్టు పెంచుకొచ్చేశాడు సూర్య. దాంతో జ్వాలకి పిల్లల దగ్గర విలువ లేదు. అత్తగారి ముందు కుక్కల్లే నోరెత్తకుండా పడుండాలి, మియావు మియావు అంట ఆమె చెప్పినట్టు విని తీరాల్సిందే. చేతిలో రూపాయి లేదు, వాళ్ళు పెట్టింది తినాలి, చెప్పినట్టు వినాలి, కుక్కల్లే పడుండాలి, వేరే ఆప్షన్ లేదు. తన పేరు మీద ఆస్తి ఉంది, కాకపోతే ఆ ఆస్తి అంతా ఏనాడో వరలక్ష్మి పిల్లల పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించడం అయిపోయింది. దాని మీద వచ్చే ఐవేజీలు మొత్తం సూర్య హ్యాండ్ ఓవర్లో ఉంటాయి. డబ్బుండి అనుభవించలేక, నగలుండి వేసుకోలేక, ఇంట్లో వాళ్ళందరూ కడుపు నిండా తింటుంటే తనకు ఆ తిండి పెట్టక, ఇంట్లో వంట మనిషి అయిపోయి పాచి పని చేసుకునే పని మనిషి అయిపోయి పిల్లలు తనకి విలువివ్వక, మొగుడు ఒకప్పుడు తమ్ముణ్ణి ఎలా పెళ్ళాన్ని హ్యాండిల్ చేయమందో, ఎలాగైతే గనక పడక సుఖాన్ని ఇచ్చేటటువంటి ఒక వేశ్యగా అమ్మాయిని తను పరిగణించిందో, తన మొగుడు ఇన్ని సంవత్సరాలుగా తను అలాగే చూస్తూ వచ్చేపాటికి చేసేదేమీ లేక బ్రతుకునే అలా ఈడ్చుకొచ్చేయటం మొదలుపెట్టింది జ్వాల. చేసుకున్న పాపం చెప్పుకుంటే పోద్దంటారు కొంతమంది, కానీ కొంతమంది పాపాలు అలా చెప్పుకున్నా పోవు. వాటికి భగవంతుడు వేసేటటువంటి శిక్షలు చాలా దారుణంగా ఇలాగే ఉంటాయి. అవతలి వాళ్ళు 1 సంవత్సరమో 2 ఏళ్ళో ఆ బాధలు పడవచ్చు, కానీ ఆయన ఆ బాధల నుంచి వాళ్ళని కాపాడి వాళ్ళకు మంచి లైఫే ఇస్తాడు, వాళ్ళ అమాయకత్వానికో మంచితనానికో. కానీ కండ కావరంతో తల కొవ్వెక్కి మదంతో కళ్ళు మూసుకుపోయి దేవుళ్ళు లాంటి మొగుళ్ళు దొరకటమే వరం. అలా దొరికిన వాళ్ళ మంచితనాన్ని చాతగానితనంగా తీసుకుంటే వరలక్ష్మి లాంటి అత్తలే జీవితంలోకి వస్తారో, సూర్య లాంటి దేవుళ్ళు లాంటి మొగుళ్ళు కూడా మనకి ఎదురు రావాల్సిన సిచ్యువేషన్లు వస్తాయి. వాటన్నిటికీ కారణం మన యాటిట్యూడు, మన తలపొగరు, మన బిహేవియరు, మన క్యారెక్టరేననే తెలిసి కూడా జ్వాల ఇంకా మాట్లాడటానికి ఏమీ మిగలలేదు. ఇలా రోజులు గడుపుకుంటూ పోవటం తప్ప వీటన్నిటికీ ఏదో ఒక రోజుకి కాలం సమాధానం చెప్పాలి అనుకుంటే జ్వాలకు ఒక 60 వచ్చిన తర్వాత, వరలక్ష్మికి ఒక 80 వచ్చిన తర్వాత పోయి ఇంకప్పుడు జ్వాల సుఖపడే సుఖాలేంటి, అప్పటికి సూర్య అయితే ఉంటాడు కదో, సూర్య పోయినా తన పిల్లలు ఉంటారు కదో. జ్వాల లైఫ్ టైంకి వేసేసుకుంది శిక్ష. శ్వేతకేదో వేస్తున్నాననుకొని తనకు తానే అంజలి విషయంలో అహంకారంతో మాట్లాడిందే.
చేసుకుందే. ఈరోజు తన విషయంలో జాలితో మాట్లాడేవాడు ఒక్కడూ లేకుండా చేసుకుందే. కొందరు ఇలాగే ఉంటారు, వాళ్ళ రాతల్ని వాళ్ళే ఏమార్చి రాసుకుంటూ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రే జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.